దేవుడు అనగానే చాలామందికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ఎక్కడుంటాడో మనకి తెలియదు. దేవుడైన ఆయన దేవుడు అనగానే ఎలా ఉంటాడో మనకి తెలీదు. ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. కనుక ఆయన్ను ఎందుకు నమ్మాలో కూడా తెలీదు. జాగ్రత్తగా వినాలి, నేను చెప్పేది బాగా ఆలోచించాలి ప్రతి మాట. దేవుడు అనగానే ఎక్కడుంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు మనకేమవుతాడు, దేవుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి? ఒకవేళ నేను దేవుణ్ణి నమ్మితే ఎందుకు నేను దేవుణ్ణి నమ్మాలి? ఇక నాలుగో ప్రశ్న, నేను దేవుణ్ణి నమ్మితే దేవుడు నాకేమిస్తాడు? ఒకవేళ దేవుణ్ణి నమ్మిన నేను దేవుడికి నేనేం చేయాలి? ఇవి ప్రపంచానికి దేవుడి విషయంలో మిగిలిపోయిన ప్రశ్నలు. మళ్ళా మొదటి నుంచి వస్తాను. ఈ ప్రశ్నలన్నిటికీ రాత్రి మీకు సమాధానం దొరుకుతుంది. దేవుడు బాగా అర్థమవుతాడు. దేవుడు రాయించిన బైబిలు ఈ సమాజానికి ఎంత అవసరమో, బైబిల్ మనం చదువుకుంటే మన జీవితానికి ఎంత జ్ఞానం అనేది మనకి అబ్బుతుందో ఈ రాత్రి మీరు వింటారు. మొదట నేను చెప్తున్నాను మళ్ళీ, దేవుడు అనగానే ఎవరు దేవుడు తెలీదు. ఎవరికి దేవుడు ఎవరో తెలీదు. దేవుడు ఎక్కడుంటాడు తెలీదు. దేవుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన మనకేమవుతాడు, మనం ఆయనకేమవుతాం? ఇది చాలామందికి తెలియదు. ఒకవేళ దేవుడిని నమ్మితే ఎందుకు నమ్మాలి? నమ్మితే ఆయన నాకేమిస్తాడు? ఒకవేళ నమ్మిన నేను దేవునికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి? ఇవన్నీ కూడానండి లోకానికి ఉండిపోయిన ప్రశ్నలు. మీకు మాట చెప్తాను, దేవుడు గురించి ఎప్పుడైతే మనిషికి అర్థం కాదో, దేవుడి గురించిన జ్ఞానం ఎప్పుడైతే మనిషి దగ్గరికి రాదో, దేవుడిచ్చిన ఈ మానవ జీవితం అనేది చిన్న విచ్ఛిన్నం అయిపోతుంది. దానికి ఒక గమ్యం ఉండదు. ఎలా బ్రతకాలో తెలీదు, ఎలా బ్రతికితే క్షేమంగా ఉంటామో తెలీదు, ఎలా బ్రతికితే మరణం తర్వాత పుట్టించిన దేవుడి దగ్గరికి వెళతామో తెలీదు. దేవుడు ఎవరి జీవితాలలో అయితే ఉండడో వాళ్ళ జీవితం అంతా కూడా ఒక రకమైన గందరగోళంలో ఉంటుంది. పిల్లరా, ఈ రాత్రి మీరు బాగా ఆలోచించవలసిన సంగతులు ఏంటంటే, దేవుడు గురించిన సమాచారం మనిషి దగ్గర ఎప్పుడైతే లేదో, సరిగా పరిపూర్ణ అవగాహన దేవుడి పైన ఎప్పుడైతే మనిషికి లేదో, మనిషి ఎవరిష్టానుసారం వాళ్ళు బ్రతకటం ప్రారంభించారు. బ్రతుకునిచ్చిన దేవుడే బ్రతకటం కూడా చెప్తాడు. బాగా వినండి, బ్రతుకునిచ్చిన దేవుడే ఎలా బ్రతకాలో చెబుతాడు, ఎలా బ్రతకాలో రాయించాడు. ఎప్పుడైతే మనిషికి దేవుడి గురించిన జ్ఞానం మనిషి దగ్గర లేదో, ఆటోమేటిక్గా బ్రతుకు కూడా పాడైపోయింది. ఎందుకు పుట్టాడో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలీదు. బ్రతికిన బ్రతుకుకు విలువ పరమార్థం లేకుండా బ్రతికేస్తారు. ఏమంటే, నా చిన్నతనంలో మా అమ్మ కష్టం వచ్చిన ప్రతిసారి ఒక మాట అనేది, అప్పటికి నాకు దేవుడు సరిగా అర్థం కాలేదు, నేను ఆవిడకి ఏం చెప్పలేకపోయాను. బాగా తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు ఆవిడ అనేది, ఈ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదురా, లోకంలో ఉండే కష్టాలన్నీ నాకే ఉంటాయి, నాకే ఎందుకు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు, ఈ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేది. ఆ పసి వయసులో ఆ మాటలన్నీ బలంగా తాకాయి. జీవితం ఏంటో అర్థం కావటం లేదా? జీవితం ఎవరిచ్చారో అర్థం కాలేదా? జీవితం ఎలా జీవించాలో అర్థం కావటం లేదా? అంటే జీవితానికి ఒక పరమార్థం లేదా అంటే లేదు. మీరు చూడండి, లోకాన్ని మనిషి పుట్టిన తర్వాత ఒక 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం స్కూలుకు వెళుతున్నాడు. మంచివాడైతే, అమ్మ నాన్న మాటలు వినేవాడైతే, నేను బాగా చదువుకోవాలి,
లేదంటే నేను బాగా ఉద్యోగం చేయాలి, నేను ఇదిగో ఇతనిలాగా శాస్త్రవేత్తను అవ్వాలి, ఇతనిలాగా కలెక్టర్ని అవ్వాలి, ఇతనిలాగా లాయర్ని అవ్వాలి, ఇతనిలాగా యాక్టర్ని అవ్వాలి అంటే లోకంలో ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా ఎదగాలి, నేను ఇలా ఉండాలి అని అనుకుంటాడు. మళ్ళీ చెప్తాను, మనిషి తనకంటే ముందు పుట్టి లోకంలో కాస్త గొప్పగా ఉన్నవాడిని చూసి నేను ఇలాగ ఎదగాలి, నేను ఇలా అవ్వాలి అని మనిషిని బట్టి ఇన్స్పైర్ అవుతున్నాడు తప్ప ఆ జీవితం ఇచ్చిన దేవుడు ఆ జీవితంలో నువ్వేమవ్వాలో దేవుడే చెప్తాడు. మళ్ళీ ఆ నమ్మకం కానీ ఆ విశ్వాసం కానీ మనిషికి లేకపోవటం వల్లండి మనుషుల జీవితాలన్నీ కూడా చిన్న విచ్ఛిన్నమయ్యాయి. మనిషి జీవితం భయంకరంగా మారిపోయింది. నేరస్తులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా ఈ సమాజం నాశనం కావడానికి కారణం అండి. పుట్టించిన దేవుడు ఆ జీవితం ఎందుకు ఇచ్చాడో అర్థం కాక, ఆ జీవితాన్ని ఎలా జీవించమన్నాడో అర్థం కాక జీవితాలను పాడు చేసుకున్నారు. పిల్లరా, వాక్యపట్నంలో మీరు చదివిన మాట మీలో ఎంతమందికి అర్థమైందో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మీరంటే ప్రేమ, మీరంటే దేవుడికి చాలా ఇష్టం. చాలా ప్రేమతో మిమ్మల్ని కన్నాడు, చాలా ఇష్టంతో మిమ్మల్ని కన్నాడు. ఆయన ఇష్టానికి, ఆయన ప్రేమకు గుర్తులే ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ మహావిశ్వం. మీరు తింటున్న తిండి, మీరు కట్టుకుంటున్న బట్టలు, మీరు అనుభవిస్తున్న ఈ రుచులు, అనుభవిస్తున్న ఈ అందమైన విశ్వమే, ప్రకృతే ఆయన ప్రేమకు గుర్తులు. పిల్లరా, దేవుడు మనిషికి ఏమవుతాడు? మనుషులు దేవుడికి ఏమవుతారు? మొదటిది ఆలోచిద్దాం. ఎందుకంటే మిగతా రెండు కూడా మీకు చెప్తే అర్థమైపోతాయి. దేవుడు అనగానే ఎవరు అంటే, దేవుడు అనగానే మనలాంటి మానవ రూపం కలిగిన వ్యక్తి కాదు. మీ కళ్ళ ముందు కనబడుతున్న ఏ రూపము దేవుడిది కాదు. ఇదంతా కూడా ఆయన కలిగించిన క్రియేషన్. క్రియేటర్ వేరు, క్రియేషన్ వేరు. అంటే క్రియేటర్ అనగానే సృష్టికర్త, క్రియేషన్ అనగానే సృష్టింపబడినది. అంటే మీ కళ్ళ ముందున్న మీరు కూర్చున్న ఈ భూమ, పైన ఉన్న ఆకాశమా, ఆకాశంలో ఉన్న రకరకాల వస్తువుల, భూమి మీద ఉన్నవన్నా, మీరు అనుభవిస్తున్న పంచభూతాల, ఇదంతా కూడా సృష్టి కలిగించబడినది. మరి ఇదంతా కలిగించింది ఎవరు అంటే సృష్టికర్త, ఆయనే దేవుడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు అంటే ఎవరో తెలియదు చాలా మందికి. దేవుడు అనగానే సృష్టికర్త. నువ్వు పాలు త్రాగడానికి ఆవు దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆవును చేసింది ఆయనే. నీకు పాలు కావాలని ఆవులో పాలు పెట్టింది కూడా ఆయనే. ఆ ఆవును తీసుకుని నువ్వు పొలానికి వెళ్ళిపోయావు కదా, నీ పొలంలో నువ్వు గింజ వేస్తే ఆ గింజ మళ్ళా మొక్కై దాని నుండి ఆహారం పుట్టించింది దేవుడే. ఆ ఆహారం పుట్టడానికి పైన సూర్యుడిని, వర్షాలను, భూమిలో సత్తువను పెట్టింది కూడా దేవుడే. మీకు అర్థమవుతుందా? దేవుడు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? సృష్టికర్త. ఎక్కడుందండి బైబిల్లో అంటారా? ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. సృష్టిని, మానవులను కలిగించిన దేవుడు సృష్టికర్త. ఆయన ఒక్కడే. ఆయన రాయించిన గ్రంథం బైబిల్. బైబిల్లో మీకు సృష్టిని కలిగించిన సృష్టికర్త యొక్క ఆనవాళ్ళు పుష్కలంగా దొరుకుతాయి. ఆయన బైబిల్లో ఈ సృష్టి గురించి ఏదైతే రాస్తాడో అదే మీ కళ్ళ ముందు కదులుడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. చూసారండి? అందరు చూస్తున్నారా? బైబిల్ కలిగిన వాళ్ళు. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. చూసారండి మాటలు ఎంత బాగున్నాయో? భూమిని కలగజేసిన వాడను నేనే అనుందా? నేను కూడా ఒక దేశాన్ని చేసి భూమి మీద పెట్టాను అనుందా? భూమి అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు? బాగా ఆలోచించాలమ్మా. భూమి అంటే అర్థం ఏంటి మీకు తెలిసింది చెప్పండి. భూమి అంటే ఏది? మీరు కింద కూర్చున్న నేలని ఏమంటారు? భూమి. వెరీ గుడ్. ఎంత ఉంది భూమి? మీ దేవురిది రంగవల్లి నగర్. రంగవల్లి నగర్లో భూమి ఉందా? ఉంది. కాకినాడ మొత్తం భూమి ఉందా?
ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం భూమి ఉందా? ఉంది. పక్కన తెలంగాణ మొత్తం భూమి ఉందా? ఉంది. తమిళనాడు అంతా ఉందా? ఉంది. భారతదేశం అంతా ఉందా భూమి? ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భారతదేశంలోనే భూమి ఉందా? అమెరికాలో కూడా భూమి ఉంటుందా? ఉందా భూమి? అక్కడ కూడా ఉంది. చైనాలో కూడా భూమి ఉంటుందా? ఉంది. ఆస్ట్రేలియాలో భూమి ఉంటుందా? ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనగానే ఒక్కో దేశానికి ఒక్కో దేవుడా? ఈ భూమండలం మొత్తానికి ఒకే దేవుడా? ఎంత బాగా చూసారా బైబిల్? భూమిని కలగజేసిన వాడను నేనే. నేను భూమిని చేశాను. దాన్ని మీరు దేశాలుగా, రాష్ట్రాలుగా, గ్రామాలుగా, మండలాలుగా, జిల్లాలుగా విడగొట్టుకుని బతుకుతున్నారు. మీరు విడగొట్టుకున్నారు. చేసిన ఆయన మాత్రం భూమి మొత్తం చేసి మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే దేవుడు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు పైన ఉన్న ఆకాశాన్ని, మీరు కూర్చున్న నేలను, భూమి మీద ఉన్న చెట్లు, జీవరాశులు, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, వీటన్నిటినీ కలిగించిన ఆయన దేవుడు. ఒక్క ఆన్సర్ వచ్చింది మీకు. ఇప్పుడు సృష్టిని కలిగించిన దేవుడే మనుషులను కూడా కలిగించాడట. అదేనా మీరు చదువుకున్నారు అక్కడ? మళ్ళీ చదువుతారా? మళ్ళీ చదవండి. 45వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదవండి. భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. చూసారు ఎంత బాగుందో? నేను ఒక్కడినే చేశాను భూమిని, ఆకాశాన్ని, భూమండలం మీద మొత్తం ఉన్న నరులు. ఏమో మాట్లాడుతాను నేను. మనిషి దేశాలుగా విడిపోయాడు, మనిషి రాష్ట్రాలుగా విడిపోయాడు, మనిషి కులాలుగా విడిపోయాడు, మనిషి మతాలుగా విడిపోయాడు. కానీ దేవుడట, నేనే సృష్టి అంతా చేశాను, భూమి మీద ఉన్న నరులను కూడా నేనే చేశాను. అంటే ఇప్పుడు మనుషులందరినీ కలిగించిన దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే మనుషులందరినీ కలిగించాడు గనుక మనుషులందరూ ఒకేలా ఉంటారు. మీరు చూడండి. అదేంటంటే ఒకేలా ఉండేటి, నేను ఒకలాగా ఆయన ఒకలాగా ఉన్నాడు కదా అనుకుంటున్నారేమో. నేను రూపాల గురించి మాట్లాడటం లేదు. అది తల్లిదండ్రులను బట్టి వస్తుంది. దేవుడిచ్చిన రూపము, రంగు, ఎత్తు వస్తుంది. కానీ మానవ దేహంలో ఉన్న అవయవాలు మీరు చూడండి. నాకు ఎన్ని చేతులు ఉన్నాయి చెప్పండి? మీకెన్ని చేతులు ఉన్నాయి? అమెరికాలో ఉన్నవాడికి ఎన్ని చేతులు ఉంటాయి? ఎందుకు 2 చేతులే ఉంటున్నాయి అందరికీ? భూమి మీద ఉన్న మనుషులందరికీ 2 చేతులే ఉంటాయండి. అంతేనే కదా? ఆవుకు కాళ్ళు ఎన్ని ఉంటాయి? 4. అమెరికాలో ఉన్న ఆవుకు 5 కాళ్ళు ఉంటాయి అని వాళ్ళు చేయతండి. అక్కడ ఆవుకైనా 4 కాళ్ళే, ఇక్కడ ఆవు కూడా 4 కాళ్ళే. ఇక్కడున్న మనకి 2 చేతులే, అక్కడున్న వాళ్ళకి 2 చేతులే. ఇక్కడ నీళ్లు ఏ రంగులో ఉంటాయి? నీళ్లు కలర్ బాగా మంచి నీళ్ళు అనుకోండి వైట్గా ఉంటాయి. కొంచెం జిడ్డెక్కిపోయిన నీళ్ళు అనుకోండి నలుపు కలరు, కొన్ని చోట్ల పచ్చ కలరు. అంతే కదండి, నీళ్లు కలరు. ఇప్పుడు వాటర్ ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది, గాలి ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది, అగ్ని ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది. ప్రకృతి పంచిపోతాలు అంటారు కదా, పంచిపోతాలు అన్నీ ఒకేలా ఉంటున్నాయి. కారణం ఏంటంటే వాటన్నిటిని కలిగించిన దేవుడు ఒక్కడే. మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు ఎవరు? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు సృష్టిని కలిగించిన సృష్టికర్త. బాగుందా? దేవుడు ఎవరు? ఇప్పుడు సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు. ఆయన రాయించిన మాట కూడా ఇప్పుడు మీకు చూపించాను. భూమిని కలగజేసిన వాడను నేనే, భూమి మీద ఉన్న నరులను కలగజేసిన వాడను నేనే. వెరీ గుడ్. ఒక ఆన్సర్ వచ్చింది. దేవుడు అనగానే సృష్టికర్త. మనుషులందరూ సృష్టికర్తకు ప్రార్థన చేయాలి, సృష్టికర్తను ఆరాధించాలి. సృష్టిని కలిగించి నీ కొరకు నడిపిస్తున్నాడు గనుక నువ్వు ఆయన చెప్పినట్టుగా ఈ భూమి మీద బ్రతకాలి. కారణం, సృష్టిని కలగజేసి ఆ సృష్టిని అనుభవించడానికి నీకంటూ ఒక జీవితం ఇచ్చాడు, నాకంటూ ఒక జీవితం ఇచ్చాడు. ఆయన జీవితం ఇవ్వకపోతే మనం ఈ సృష్టిని చూసేవాళ్ళం కాదు. మీ అమ్మని కానీ మీ నాన్న కానీ అడగండి. మా అమ్మగారు నాకు చిన్నప్పుడు ఏం చెప్పేదంటే, నీకంటే ముందు ఒక అక్క పుట్టిందిరా, పుట్టిన తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో ఆవిడ చచ్చిపోయిందట. ఒకవేళ ఆవిడ బ్రతుకుంటే కనుక నీకు అక్క ఉండేది అని చెప్పేది మా అమ్మ చెప్పేది.
అంటే ఆవిడ 2 నెలలకో 3 నెలలకో చచ్చిపోయిందంటే ఆవిడికి లోకాన్ని అనుభవించే ఆయుష్కాలం దేవుడు ఆవిడికి ఇవ్వలేదు. నాకు ఇచ్చాడు, నేను చూశాను. ఆవిడ చూసిందా? తల్లి ఒడిలో ఉంది 3 నెలలు, ఆ ఒడిలోనే ఆవిడ చనిపోయింది. మీరు నేను బ్రతుకున్నామంటే ఈ సృష్టిని అనుభవించే ఆ చక్కటి అవకాశం, ఈ సృష్టిని చూసే భాగ్యం, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని బట్టి దేవుడిని స్తుతించే భాగ్యం దేవుడు మీకు నాకు ఇచ్చాడు. అలాగే చాలామంది రక్తంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో పిండంగా రాలిపోతారు, 3 నెలలు రాలిపోతారు, తల్లి గర్భంలో 4 నెలలు రాలిపోతారు, భూమి మీదకి వచ్చిన తర్వాత 3 నెలలకి చచ్చిపోతారు, 1వ సంవత్సరం చచ్చిపోతారు, 2వ సంవత్సరం చచ్చిపోతారు. మనం బ్రతుకున్నామంటే ఈ జీవితాన్ని మనకిచ్చింది దేవుడు. ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ జన్మ కూడా దేవుడే ఇచ్చాడంటే అవునని చెప్తున్నాడు దేవుడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు. చూసారండి, పదం అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో దేవుడు అంటే ఎవరట? నన్ను సృజించిన దేవుడు. దేవుడు అనగానే నిన్ను నన్ను చేసిన వాడు దేవుడు. మనం చేసుకున్న వాళ్ళు కాదు, మనల్ని చేసిన ఆయన. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని అనుకునేవారు ఎవరునూ లేరు. మరి దేవుడి కోసం ఏమనుకుంటున్నారు? ఎంత బాగా చూడండి అక్కడ. మళ్ళీ చెప్తాను, మీకు అర్థమైందో లేదో మళ్ళా చూడాలి. అదే వచనం. భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి మనకిచ్చి నన్ను సృజించిన దేవుడు. ఏమండి, ఈ జ్ఞానము ఈ బుద్ధి మనకిచ్చింది ఎందుకంటే నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? చూసారా? మీరు చెప్పండి, ఎప్పుడైనా మీరు ఇలాగ ఆలోచించారా? నన్ను చేసిన దేవుడు ఎక్కడున్నాడు? నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని అనుకునేవారు ఎవ్వరూ లేరట. మరి దేవుడి విషయంలో ఏమనుకుంటున్నారు? సృజించిన దేవుడు ఎక్కడున్నాడా అని అనుకునేవాడు లేడు. నన్ను కాపాడే దేవుడు ఎక్కడున్నాడు? నా ఆరోగ్యం తీసే దేవుడు, నాకు అనారోగ్యం వచ్చిందా, అనారోగ్యాన్ని తీసేసే దేవుడు ఎక్కడున్నాడు? అంతే కదండి. నాకు డబ్బిచ్చే దేవుడు ఎక్కడున్నాడు? నా కోరికలు తీర్చే దేవుడు ఎక్కడున్నాడు? నా అవసరాలు తీర్చే దేవుడు ఎక్కడ? దేవుడి విషయంలో లోకం చేస్తున్న పొరపాటు ఇదే. దేవుడు అనగానే అవసరాలు తీరుస్తాడు, దేవుడు అనగానే కోరికలు తీరుస్తాడు, దేవుడు అనగానే నాకు ఏ ప్రమాదం రాకుండా కాపాడుతాడు. ఇంతే దేవుడి విషయంలో మనిషికున్న అవగాహన ఏంటంటే ఇంతే. కానీ నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇంట్లో ఉన్న ఏ వస్తువు తయారైందన్నా, ఇదిగో ఈ వాటర్ బాటిల్ తయారైంది అనుకోండి, ఈ వాటర్ బాటిల్ చేసిన ఆయన ఉంటాడా? మీరు బాగా ఆలోచించండి. ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఈ వాటర్ బాటిల్ మనం చూస్తున్నప్పుడు దీని మీద ఒక పేరు ఉంటుంది, బిస్లెరీ అని. అంటే ఈ వాటర్ బాటిల్ తయారు చేసిన ఆయన ఉన్నాడు. మీరు ఇంట్లో ఏ వస్తువైనా చూడండి, ఆ వస్తువు మీద పేరు ఉంటుంది. ఏ వస్తువైనా మీరు తీసుకోండి, ప్రతి వస్తువు మీద ఒక పేరు ఉంటుంది. వివో ఫోన్ అంటారు, ఫోను సెల్ ఫోన్ చూడగానే ఏ కంపెనీ ఫోన్ బ్రదర్ అంటారు. మీరు వెనక్కి తిప్పండి, ఆ వెనకాల దాని పేరు ఉంటుంది. వివో అని ఉంటుంది, శాంసంగ్ అని ఉంటుంది. అంటే ఆ వస్తువు తయారు చేసిన వాడు నేను తయారు చేశానని దాని మీద పేరు వేసుకున్నాడు. ప్రతిదీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైక్ మీద ఏమంటే ఇక్కడ ఒక పేరు ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి భూమి మీద, దాన్ని తయారు చేసిన వాడు, ఆ వస్తువును తయారు చేసిన వాడు దాని పేరేస్తాడు దాని మీద. మరి పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను నన్ను చేశాడు, నిన్ను నన్ను కలిగించాడు. కానీ భూమి మీద ఉన్న మనుషులట నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? నన్ను చేసిన ఆయన ఎక్కడున్నాడు? ఎందుకంటే మీరు బాగా ఆలోచించండి. ఎవడు నన్ను చేయటం ఏంటంటే దేవుడు చెయ్యాలా నన్ను అని మీరు అనుకుంటారేమో. ఓ మాట అడుగుతాను నేను మిమ్మల్ని ఎవరికన్నారు అనగానే మీరు ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ఎవరి పేరు చెప్తారు? అమ్మ పేరు చెప్తారు. వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న పేరు చెప్తారు.
మీరు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నాకు చాలా మంచి చేతులు చేసావమ్మా అనండి. అమ్మ ఏమంటది? ఏమంటది? నేను చేయలేదు బిడ్డ నీకు అంటది. నేను చేయలేదు కూతురా నీకు అంటది. అంటే చేతులు అమ్మ చేయలేదా? చేయలేదు. మీరు కళ్ళు మీ నాన్నకి చూపించి, నాన్న నాకు చాలా మంచి కళ్ళు చేసావు నాన్న, నీకు చాలా థ్యాంక్స్ నాన్న అనంటే నానేమంటుడి? నేను చేయలేదమ్మ నీ కళ్ళు. నేను అడుగుతున్నాను, కళ్ళు అమ్మ చేయలేదు, నాన్న చేయలేదు, చేతులు అమ్మ చేయలేదు, నాన్న చేయలేదు, నీ రూపము అమ్మ నాన్నలు చేయలేదు, మరి ఎవరు చేశారని అడుగుతున్నాను నేను. చాలామంది అంటారు, వాళ్ళకి అలాగే వచ్చేసారండి. ఏంటి వాళ్ళకి అలాగే వచ్చేస్తారా? ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళని అడగండి, ఈ ఇల్లు అలాగే వచ్చేసిందా, మీరు ఏమైనా కట్టారని అడగండి. ఏమంటారు వాళ్ళు? అమ్మ బాబాయ్ దీని చరిత్ర చాలా పెద్దదని పునాదుల కాడి నుంచి మొదలెడతారు, మనకి నిద్ర వస్తుంది. ఇంటికి చెప్తేనే డోర్ల గురించి చెప్తారు, పైన వేసిన రేకుల గురించి చెప్తారు, కరెంట్ మీటర్ గురించి చెప్తారు, ఇంట్లో వేసిన ఆ పిల్లర్స్ కానించి, ఐరన్ కానించి, వేసిన ఫ్లోరింగ్ కానించి, మేస్త్రి గారు వేసిన దెబ్బలు కానించి చెప్తారు. వాళ్ళు మేస్త్రులు దెబ్బేస్తారు ఇల్లు వేసేటప్పుడు. ఇల్లు ఎవరో కడితే పైకి లేచింది. నిన్ను నన్ను ఎవరో చేయకుండా భూమి మీదకి వస్తావా? ఏమండి? నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? ఎవరు చేశారు నన్ను? ఆయన ఎలా ఉంటాడు? అసలు నన్నెందుకు చేశాడు? నాకెందుకు 2 చేతులు ఇచ్చాడు? నాకెందుకు కళ్ళు ఇచ్చాడు? నాకెందుకు ఈ అందమైన రూపాన్ని కట్టాడు? ఎవరండి ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించారు? ఏమంటే దేవుడి విషయంలో మనుషులు చేసిన పొరపాటు ఏంటంటే, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని వెతకలేదట. నా అవసరాలు తీర్చే దేవుడు ఎక్కడున్నాడు? నా కోరికలు తీర్చే దేవుడు ఎక్కడున్నాడు? ఏమంటే నా చిన్నతనంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన చెప్తానండి. నా చిన్నతనం, మా చిన్నమ్మ చనిపోయిందండి. మా చిన్నమ్మ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు గారి భార్య. మా చిన్నమ్మ నాకు చాలా ఇష్టం. పిల్లలు లేరు వాళ్ళకి. నన్ను చాలా బాగా చూసుకునేది. నేను బాగా చిన్నోడిని. ఏమంటే ఆవిడకి సడన్గా ఒకానొక రోజు మొహం ఉబ్బిపోయింది, కాళ్ళు ఉబ్బిపోయాయి, చేతులు ఉబ్బిపోయి, కాళ్ళు చేతులతో లావైపోయేవి. అప్పట్లో నిజంగా చెప్తున్నానండి, నా చిన్నతనం మూఢనమ్మకాలు ఎక్కువ. అప్పుడు అనారోగ్యం వస్తే ఈవిని ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పండి? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అప్పట్లో ఏదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడు ఏదో ఇంజక్షన్ ఇచ్చేవాడు, బెల్లలు ఇచ్చేవాడు, తగ్గేది కాదు. అతను నాకు తెలియదు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నట్టు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ఆవిడకున్న రోగం బయటపడేది, ఆవిడ బ్రతికేది. కానీ అప్పట్లో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఎన్ని డబ్బులు అవుతాయో, పేదరికం, తీసుకెళ్ళడానికి భయం వేసి చూపించక మా చిన్నాన్న ఒక పని చేసేవాడండి. అప్పట్లో ఏమంటే కొన్ని నమ్మకాలు ఉండేవి. అక్కడ ఒక బాబా ఉన్నాడట, తాయెత్తు కడితే రోగం పోతుందట. తెలుసు కదా మీకు ఇవి? అప్పట్లో బాగా ఉండేవి, ఇప్పుడు తగ్గినాయి కానీ కొంచెం. ఇప్పుడు కాస్త అందరూ చక్కగా జ్ఞానవంతులై హాస్పిటల్కి వెళ్ళడం, వైద్యం చేయించుకోవటం, ప్రతి రోగం ఎలా వస్తుందో తెలుసుకోవటం వల్ల కాస్త ఇప్పుడు బాగుంటున్నారు. మనుషులు త్వరగా చచ్చిపోవట్లేదు, ప్రాణాలు పోవట్లేదు. హాస్పిటల్కి తిప్పవలసిన ఆవిడండి ఏమండి అక్కడ బాబా అంటే అక్కడ తీసుకెళ్ళేవాడు. ఎక్కడో ఏమండి మా ఇస్లాం సోదరులకి సంబంధించిన దర్గా ఉండేది, అక్కడ ఏదో పూజలు చేస్తున్నారంటే అక్కడికి తీసుకెళ్ళేవాడు. ఇక ఆ దేవుడు ఈ దేవుడు అని లేదండి, అందరి దగ్గరికి తీసుకెళ్ళడం, తాయెత్తులు కట్టించడం, పూజలు చేయించడం. అంటే దేనికోసం తిప్పుతున్నాడు చెప్పండి? ఇప్పుడు ఈయన ఒక దేవుడు కాదు, అక్కడ అయినా ఉన్నారట మహాచింగల దేవుడు అట, అక్కడ ఎవరో బాబా గారు ఉన్నారట, ఇక్కడ ఎవరో ఏమిటి సాహిబ్ గారు ఉన్నారట. అంటే ఇక అలా తిప్పుతూనే ఉండేవాడు. నిజం చెప్తున్నాడండి, తిప్పి 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 హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా అక్కడ ఇక్కడ తిప్పాడంటే కొద్ది రోజులకి ఆవిడ చచ్చిపోయిందండి. తీరా ఆవిడకున్న రోగం ఏంటంటే కిడ్నీలో ఏదో ప్రాబ్లం. ఆ కిడ్నీకి వైద్యం చేయిస్తే బ్రతికేది. ఇక్కడ మీరు ఈ సందర్భం, ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు దేవుడు అనగానే చాలామంది ఇదిగో నా కిడ్నీలు పోయినాయి ఇట్లు బాగు చేస్తాడా, నా కాళ్ళు అవుతుంది ఈయన బాగు చేస్తాడా, మాకేదో తీరని సమస్య ఉంది ఆ సమస్యను తీస్తాడా, దేవుడు అనగానే అవసరాలు తీరుస్తాడా, ఆరోగ్యం ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, ఇలా తిరుగుతున్నారు తప్ప దేవుడి గురించి ఆయన ఎంత బాధపడుతున్నాడు చూడండి. బైబిల్లో మీరు ఎంత చదువుకున్న వచనం, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధట,
ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాను. ఆ బుద్ధితో, ఆ జ్ఞానంతో, ఆ తెలివితో, వివేకంతో మనిషి ఆలోచించాలి. అవును కదండి, నాకు ఈ చేతులు ఎవరండి బిగించారు, నాకు కళ్ళు ఎవరండి ఇక్కడ పెట్టారు, నా లోపల గుండె ఎవరండి బిగించారు, నేను తింటున్న ఆహారం అంతా రాత్రి అరిగిపోయి పొద్దున మరలా ఆకలేస్తుంటే మరొక ఆహారం తింటున్నాను, అందులో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అసలు ఈ సిస్టమ్ని ఎవరు అరేంజ్ చేశారు? నేను మొక్క తిన్నా అరిగిపోద్ది, పప్పు తిన్నా అరిగిపోద్ది, అన్నం తిన్నా అరిగిపోతుంది, లోపల అరిగిపోయే మిషన్ ఎవరు తయారు చేశారు? కొంచెం బుద్ధితో, వివేకంతో మనిషి ఆలోచిస్తే తనని ఎవరు చేశారో ఆయన అర్థమయ్యేవాడు. కానీ మనిషి మోసపోయి నన్ను కలిగించిన దేవుడు ఎక్కడున్నాడని ఆలోచించలేదు, నన్ను సృజించిన దేవుడు ఎవరని వెతకలేదు. వెతకకపోగా ఏ దేవుడు నా అవసరాలు తీరుస్తాడు అనుకున్నాడు తప్ప పుట్టించిన దేవుడిని ఎరగని సమాజంగా మారిపోయింది. ఎంత బాధపడ్డాడో దేవుడు, ఎంత బాధపడుతూ ఆ మాట రాశాడో మీరు చూడండి. పిల్లరా, తల్లి గర్భంలో ప్రతి అవయవాన్ని మనకి బిగించింది దేవుడండి. దేవుడు లేకపోతే ఈ అవయవాలు లేవు. దేవుడు లేకపోతే నీ అందమైన రూపం లేదు. మీరు చూడండి, అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనిషికి ఏదైనా తీరని రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ చెప్పే మాట ఏంటి చెప్పండి? మేము చేయవలసింది అంతా చేసామండి, తర్వాత ఎవరిష్టం అంటే. మరి ఈ చేతులు ఏమీ లేదా? ఏమండి, మనిషి ఏమంటాడంటే డాక్టర్ని దేవుడు అంటాడు, ఆ దేవుడే ఇంకో దేవుడి వైపు చూస్తున్నాడు. మా వల్ల ఏం కాదండి, మేము చేయవలసిందంతా చేసామండి, ఇంకెవరు చేయాలి? దేవుడు చేయాలి. కరోనా టైంలో డాక్టర్లు ఏమన్నారు తెలుసా మీకు? కరోనా టైంలో డాక్టర్లు ఏమన్నారు? కరోనా ఏంటండి, మేము తగ్గించేస్తాం, మా దగ్గరికి రండి అన్నారా? మా వల్ల కాదు బాబాయ్, ప్రార్థన చేసుకుని నువ్వు బతుకుతావు లేదో మా చేతుల్లో లేదన్నారా? చూసారండి, కట్టిన అవయవాలు పాడైపోతే దానిని బాగు చేయగలిగిన శక్తి ఈ శాస్త్ర ప్రపంచానికి లేదు. కిడ్నీలు పోయినాయి అనుకోండి, ఎక్కడైనా కిడ్నీలు అమ్మే షాప్ ఉందా? మీరు చెప్పండి. ఇడ్లీలు అమ్మే షాప్ ఉంటుంది, కిడ్నీలు అమ్మే షాప్ చూపించండి. ఇక్కడ కిడ్నీలు అమ్మబడును అని బోర్డు చూసారా? ఇడ్లీలు అమ్మబడును, ఇడ్లీ షాప్ ఉంటుంది. కిడ్నీ షాప్ ఏది లేదు. ఇక్కడ రక్తం అమ్మబడును చూసారా? ఎక్కడైనా రక్తం తయారు చేసే ఫ్యాక్టరీ ఉందా? కిడ్నీలు తయారు చేసే ఫ్యాక్టరీ, కళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీ, చేతులు తయారు చేసే ఫ్యాక్టరీ, కాళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీ, పేగులు తయారు చేసే ఫ్యాక్టరీ, ఎక్కడ ఉండవండి ఇవన్నీ. ఎందుకు ఉండవంటే వీటిని మనిషి చేయలేడు, మనిషి వల్ల అవ్వదు. మీకు ఇంకా నవ్వుకునే చెప్తాను, అవయవాలు వద్దు. జుట్టు ఊడిపోయిన తర్వాత నెత్తి మీద జుట్టు మొలిపించమానండి, మొలిపిస్తాడా? కొంతమంది పురుషులు కండి జుట్టు ఊడిపోద్ది మొత్తం. జుట్టు ఊడిపోయిన తర్వాత బయటకు వెళ్ళడానికి కొంచెం ఇప్పుడు మన సినిమాల్లో యాక్ట్ చేసే హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళకి జుట్టు ఉండదు. మీకు తెలుసో లేదో, మన తెలుగు హీరోల్లో ఎవరికి జుట్టు లేదు. అందరూ నెత్తి మీద ఏం పెట్టారు? విగ్గులు పెట్టారు. మీకు మాట్లాడగనా, ఆ విగ్గు ఎలా తయారు చేస్తారు చెప్పండి నాకు, బాగా ఆలోచించి. విగ్గు ఎలా తయారు చేస్తారు? మీ ఇంటికి అప్పుడప్పుడు సామాన్లు వేసుకుని సైకిల్ మీద ఒకడు వస్తాడు, జుట్టిస్తే సామాన్లు ఇస్తాను, జుట్టిస్తే సామాన్లు ఇస్తాను అంటున్నాడా? మీరు ఆడపిల్లలందరూ చుట్టి ఎడతారు సజ్జలో. ఆ రాగానే ఇస్తేవాడు గిన్నె ఇస్తాడు, ఆ గిన్నె ఇస్తుంటే మీరు జుట్టు ఇచ్చేస్తారు. ఆ జుట్టు అట్టుకెళ్ళి విగ్గులు తయారు చేస్తాడు. అప్పుడు విగ్గు కూడా ఇప్పుడు సొంతంగా తయారు చేయడం వెంట్రుకలు అంటే చేయలేడు. మీ ఊడిపోయిన జుట్టు వాడు పట్టుకెళ్ళి అమ్ముకుంటే ఆ జుట్టు కొనేసి వాడు విగ్గులు తయారు చేస్తాడు. జుట్టు వెంట్రుకను కూడా మనిషి తయారు చేయలేడా? చేయలేడు. ఎందుకు చేయలేడు తెలుసండి? నేను సృజించాను, నేనే తయారు చేశాను. అలాంటి నీ దేహంలో నువ్వు ఏ అవయవం పోగొట్టుకున్నా తిరిగి మరలా నీకు అది రాదు. ఎంత బాగున్నాడండి దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనగానే ఎవరో తెలుసా? మొదటి ప్రశ్న అయింది నాకు. దేవుడు అనగానే సృష్టిని కలిగించిన వాడు, దేవుడు అనగానే నిన్ను పుట్టించినవాడు. ఓకే, దేవుడు అనగానే పుట్టించినవాడు, నన్ను ఈ సృష్టిని కలిగించిన వాడే దేవుడు. ఇంతకీ దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు అంటే, దేవుడు పరలోకమందున్నాడు. ఒకటి, పరలోకంలోనే ఉన్నాడు అంటే అవును, పరలోకంలో ఉన్నాడు. ఆయనలోని భాగం మాత్రం నీలో ఉంది, నీలో ఆయన ఉన్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక తీయండి.
4:5 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 చదవండి. ఎంత బాగుంటుంది చూడండి ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5. ప్రభువు ఒక్కటే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ పదం అండర్లైన్ చూసుకోండి. ఇందాక నుంచి చదివి చెప్తున్నాను. దేవుడికి మనుషులకి ఉన్న బంధం ఏంటంటే ఇక్కడ బయటపడింది. దేవుడు మనకేమవుతాడట? అమ్మా, ఎంతమంది బైబిల్ చూస్తున్నారు? ఆ పదం గట్టిగా చదవమ్మా. బైబిల్ చదువుతున్నావుడా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు మనకేమవుతాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు. దేవుడు మనకేమవుతాడట? తండ్రి. దేవుడు నీకేమవుతాడు? తండ్రి. ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. ఆయన నీకేమవుతాడు? తండ్రి. ఇప్పుడు బాగా చదవండి అది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. అందరికీ పైన ఉన్నాడు. పైన అంటే ఎక్కడ? పరలోకమందు ఉన్నాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. అలాగని అక్కడే ఉన్నాడా? కాదట. అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనుషులలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? మీరు అల్లిపోయే సంగతోడు చెప్తాను ఇప్పుడు మీకు. అంటే ఎదురుగ్గా ఉన్న మీ ఎదురింటి వాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? మరి రోజు తుడుచుకునే దగ్గర ఫైటింగ్ మీ ఇద్దరికే కదా. ఆవిడని కదా తిడుతున్నావు, ఆవిడకే కదా శాపాలు ఎడుతున్నావు. ఇంతకా ఆవిడలో ఎవరున్నారు? ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈయనలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? ఈయనలో దేవుడు ఉండబట్టే, దేవుడు ఇచ్చిన ఆత్మ ఉండబట్టే చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, రాసుకుంటాడు, అందరికీ ప్రేమిస్తాడు, అందరితోనూ మాట్లాడతాడు. ఆయనలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది గనక అలా బ్రతుకున్నాడు. నాలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది గనక నేను బ్రతుకున్నాను. మీలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది గనక మీరు బ్రతుకున్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఆరిపోతే ఇల్లు చీకటైపోద్ది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే ఆ దీపాన్ని కనుక నీ దేహంలోంచి తీసాడు అనుకోండి, నీ దేహం కుప్పకూలిపోతుంది. మాట్లాడదు, చూడదు, తినదు. చావు అంటే ఏంటో తెలుసు మీకు? మరణం అంటే ఏంటి? ఎవడు మీరు జాగ్రత్తగా వినండి. చావు అంటే ఏంటంటే, బ్రతుకున్న ఆయనకి టీ ఇచ్చారనుకోండి, త్రాగుతాడా? తాగుతాడు. మీరు ఇంకా ప్రేమ ఉండి భోజనం పెట్టారనుకోండి, తింటాడు. చచ్చిపోయిన తర్వాత శవం ఉంది కదా, ఆ శవానికి నోరు ఉంటుందా? శవానికి నోరు ఉంటుందా ఉండదా? ఉంటుంది. నోరు ఎక్కడికి వెళ్ళిపోద్ది? చచ్చిపోయిన ఆయనకి టీ ఇవ్వండి, తాగుతాడా? తాగడు. అయ్యో నేను భోజనం పెట్టుకోలేకపోయాను, నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు భోజనం పెట్టినా సరే నేను బిజీగా ఉండి భోజనం పెట్టలేకపోయాను, ఇవి ఒక్కసారి లెగిసి భోజనం తినయ్యా అనంటే చచ్చిపోయినోడు ముందు భోజనం పెట్టి తినడం. నేను అడుగుతున్నాను, భోజనం ఎందుకు తినటం లేదు? టీ ఎందుకు తాగటం లేదు? నోరు లేదా? ఉందా? ఉంది, కానీ నోరు పని చేయటం లేదు. అంతేనా? చాలా మంది చచ్చిపోయిన ఆయన అంటే ఇష్టం అంటేనండి ఒకటే డైలాగ్ అండి, ఆయన మీద పడేడుతూ ఉంటారండి. ఒక్కసారి మాట్లాడయ్యా, ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి లేగయ్యా అంటారు. లేస్తాడా? చూస్తాడా? మాట్లాడతాడా? ఎందుకు చూడడు, ఎందుకు మాట్లాడు, ఎందుకు లేవడు అంటే ఆయనలో పెట్టిన దేవుని ఆత్మలోని భాగమైన ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. పిల్లలు, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు అనగానే నీలో ఆత్మను పెట్టి నువ్వు చూడడానికి, నువ్వు బ్రతకడానికి లోపల ఒక శక్తినిచ్చాడు. ఆ శక్తి ఆత్మ. ఆ ఆత్మను గనక ఆయన తీసేసాడా, నువ్వు ఈ లోకాన్ని చూడలేవు, ఈ లోకంలో ఉన్నవేవి తినలేవు, ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వేదైతే నేను అని మోసపోతున్నావో ఈ శరీరాన్ని ఆయన పెట్టిన ఆత్మ తీయగానే ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ వేసేస్తారు? శ్మశానంలో వేసేస్తారు. కాల్చేసేవారైతే కాల్చి బూడిద చేసేస్తారు. దేవుడు పెట్టిన ఆత్మను తీసేస్తే
నువ్వు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు, లేదా ఆత్మ వెళ్ళిపోతుంది, నీ శరీరం ఏమో ఈ శ్మశానంలో ఉండిపోతుంది. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే దేవుడి మాట మీరు బాగా ఆలోచిస్తే, ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు, అందరికీ జీవాన్ని ఇచ్చాడు గనక, అందరిలోనూ ఆత్మలు పెట్టాడు గనక, అందరికీ శరీరాలు కట్టాడు గనక, తల్లి గర్భంలో శరీరం పెట్టి ఆయనలోని భాగమైన ఆత్మలో ఉన్న ఒక భాగాన్ని నీలో పెట్టి ఆత్మను శరీరాన్ని రెండింటిని కలిపితే భూమి మీదకి వచ్చి నువ్వు మనిషివయ్యావు. ఏమన్నా ఇక్కడ నాకు బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు మనుషుల కంటే భూమి మీద ఉన్న రక్త సంబంధులు మనుషులు ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా అంటే ఎవరి పేరు చెప్తారు చెప్పండి? మరి మీకు బాగా అర్థం కావాలంటే, మీకు మీ పిల్లలంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా? బాగా చెప్పండి. మీకు మీ పిల్లలంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా? పిల్లలే. మీకు నీ భార్య అంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా? భార్యే. మీకు మీ అమ్మగారు అంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా? మీరు సందేహపడకుండా టక్కుమని ఆన్సర్ చెప్పేలా. దేవుడు అనకండి, మీరు అబద్ధం ఆడుతున్నారు. మీ అమ్మగారు ఇష్టమా, దేవుడు ఇష్టమా? అమ్మగారే ఇష్టం. వెరీ గుడ్. మీకు దేవుడు ఇష్టమా, పిల్లలు ఇష్టమా? పిల్లలే ఇష్టం. మీకు మాట్లాడుతాను. మీ అమ్మగారు నువ్వు అమ్మ అని పిలవాలి అన్నా, నీ పిల్లల్ని బాబు అని పిలవాలి అన్నా, నువ్వు బ్రతికుండాలి. అసలు నీకు బ్రతికిచ్చింది ఎవరు? నిన్ను బ్రతికిస్తున్నది ఎవరు? దేవుడు. బ్రతికిస్తున్న దేవుడినేమో ప్రేమించరు. బ్రతికిచ్చిన తర్వాత ఏర్పడిన ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనిషి బాగా ప్రేమిస్తాడండి. అందుకే అమ్మ మీద పాటలు రాశారు, మీకు తెలియదు కదా. అమ్మ మీద ఎంత గొప్ప పెద్ద పెద్ద పాటలు రాశారు, ఎంత పెద్ద పెద్ద గొప్ప పాటలు రాశారు. అమ్మ దైవం, నాన్న దైవం, అతిథి దైవం, అందరిని దేవుళ్ళు చేశారు ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని. కానీ మీరు ఎంత చదువుకున్నారు చూశారు, ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అంటే మనుషులు అందరిలోనూ దేవుడు ఉంటే ఆ దేవుడు నాలో ఉన్నాడు అని, ఆ దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడని, ఈ శరీరం బ్రతికొండాలంటే ఇంత పెద్ద విశ్వాన్ని కట్టి ఈ శరీరాన్ని పెంచి పోషిస్తున్నాడు అని ఎవరు దేవుడిని అర్థం చేసుకున్నారు? నేను రెండో ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నాను. దేవుడు అనగానే ఎవరు అంటే సృష్టిని కలిగించిన ఆయన, నిన్ను కలిగించిన ఆయన. రెండో ఆన్సర్, దేవుడు మనకి ఏమవుతాడు అంటే మీరు చదువుకున్న మాట, దేవుడు మనకేమవుతాడు? ఆయన అందరికీ తండ్రి. తండ్రి తండ్రి అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది, పుట్టించిన వాడు, పెంచి పోషిస్తున్నవాడే మనకేమవుతాడు? తండ్రి. ఇప్పుడు మాట్లాడుతాను మిమ్మల్ని కన్నది ఎవరంటే ఒక ఆన్సర్ చెప్పేస్తారు. ఎవరు? మా అమ్మగారండి. మిమ్మల్ని పెంచింది ఎవరండి? పేరు చెప్పండి. మా నాన్నగారండి. మీకు మాట్లాడుతాను, మిమ్మల్ని పెంచింది మీ నాన్నగారేనా? మరలా అడుగుతున్నాను, మీ నాన్నగారేనా? నాన్నగారు పెంచారు అంటున్నాం తప్ప, ఆ నాన్నగారు మనల్ని ఏం పెట్టి పెంచాడు? ఏం పెట్టి పెంచాడు? ఆహారం పెట్టి పెంచాడు, నీళ్ళు ఇచ్చి పెంచాడు. ఓకే, నీళ్లు ఆహారం నాన్న తయారు చేశాడా? పరలోకంలో ఉన్న నాన్న తయారు చేస్తే ఈ నాన్న పట్టుకొచ్చి మనకి పెట్టాడా? బాగా ఆలోచించండి. ఈ రాత్రి దేవుడు మీకు బాగా అర్థమవుతాడు. మనం ఎక్కడ మోసపోయామో అర్థమవుతాం. మనకి ఎలాంటి జ్ఞానం మనకు అందలేదో మనకు అర్థమవుతుంది. ఏమంటే చాలా దేశాల్లో నాన్నలు ఉన్నారు. ఆఫ్రికా ఖండానికి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఖండంలో నీళ్లు లేవు, వర్షాలు లేవు, అక్కడ తిండి లేదు. మరి అక్కడ ఉన్న నాన్న పిల్లల్ని పోషించగలడా? కరువు ప్రాంతంలో ఉన్న నాన్న కొడుకుని పోషించగలడా? పోషించలేడు. మరి ఇక్కడ నాన్న పెంచాడు అన్నప్పుడు అక్కడ ఆ నాన్న ఎందుకు పెంచడం లేదు? ఆ నాన్న పట్టుకెళ్ళి కొడుకు పెట్టుకోవడానికి అక్కడ ఏమి లేదు. వర్షం లేదు, నీళ్లు లేవు, ఆహారము లేదు. మీకు అర్థమైంది ఇప్పుడు నెమ్మదిగా? అమ్మో, పెంచింది మన నాన్న అనుకుంటున్నాం, కానీ మన నాన్న వెనకాల ఉన్నది ఎవరు? ఆత్మలకు తండ్రి అయిన మన దేవుడు. ఆయన ఉండబట్టి మన నాన్న, ఆయన ఉండబట్టి మన తల్లి, ఆయన ఉండబట్టి బంధాలు, ఆయన ఉండబట్టి మనకి జీవితం, ఆయన ఉండబట్టి ఆకాశం, ఆయన ఉండబట్టి నేల, ఆయన ఉండబట్టి మనకి భూమి మీద మనం అనుభవిస్తున్నాయి వసతులన్నీ. మీకు మాట్లాడుతాను, నా వైపు చూడండి అందరూ. ఆదివారం రోజు మీరు ఏం కూర వండుకుంటారు చెప్పండి? టక్కుమని లేచింది నోరోటి, చికెన్ అండి. అబ్బా, ఇంకా చెప్పండి. చేపల కూర. చేపలు ఎక్కడవండి?
చేపలు ఎక్కడవే? గోదట్లో ఎండి, సముద్రంలో ఎండి. సముద్రం ఎవరు చేశారండి? మా నాన్న తవ్వాడు అన్న వాళ్ళు చేయొద్దండి. సముద్రాన్ని ఎవరు తవ్వారు? అందులో చేపను ఎవరేశారు? అందులో పీతను ఎవరేశారు? మళ్ళీ చేపల్లో రకాలు చెప్పండి నాకు. సందువ చేపనా? చేపే, పులస, విలస, టేకు, ఎన్ని రకాల చేపలండి. ఒక్కొక్క చేప ఒక్కొక్క రుచి కదా. చేపలు అయిపోయిన తర్వాత పీతలు, పీతలు అయిపోయిన తర్వాత రొయ్యలు. ఇంకా మనం ఇక్కడ ఆగిపోయాం చేపల దగ్గర, పీతల దగ్గర, రొయ్యల దగ్గర. ఆ చైనా వాడి దగ్గరికి వెళ్తే సముద్రంలో పాములు తిరిగితే పాములు కూడా తినేస్తాడు. దేన్ని వదలకుండా తింటారు వాళ్ళు. పావుల్ని, గబ్బిలాల్ని, కుక్కల్ని, నక్కల్ని దేన్ని వదలడు. ఇన్ని రకాలు మనం తింటున్నామంటే ఏమండి, మీరు పప్పు కూర వేసి అవతల అన్నం తింటున్నప్పుడు ఫేస్ చూడండి, ఎలాగుంటుంది? ఏదో నీరసంగా తప్పదురా బాబా ఆకలేస్తుంది అన్నట్టు లోపలేస్తాడు. మంచి పీతల కూర వండి పెట్టి ఆడి మొహం చూడండి, మొహం ఎలా ఉంటుంది? అబ్బబ్బబ్బా, కొంతమంది అయితే ఈ ముద్ద లోపలికి వెళ్తానే ఉంటుంది, లాలాజలం కింద కారిపోతానే ఉంటుంది. ఆ రుచికి అంటే లాలాజలం ఎందుకు వచ్చేసిందంటే దాన్ని చూడగానే నూరూరిపోయింది. ఆనందం, ఉల్లాసం. ఏమంటే ఈ ఉల్లాసం వెనక, ఈ ఆనందం వెనక ఎవరున్నారు తెలుసా? బైబిల్ చూడండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు తీయండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు ఏమండి 14వ అధ్యాయం 14వ అధ్యాయం అండి, క్షమించండి 17వ వచనం. 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం అండి. అయినను ఆకాశము నుండి ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును మీకు వర్షమును. ఏమంటే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన ఆకాశం నుండి మీకు ఏం కురిపిస్తున్నాడట? వర్షాన్ని. అంటే ఇప్పుడు వర్షాన్ని కురిపించేది దేవుడా? దేవుడే. వర్షాలు 4 సంవత్సరాలు పడలేదంటే మనకేమవుతుంది చెప్పాలా? కరువు వస్తుంది, బోర్లో నీళ్ళు రావు, ఏమన్నా నదిలో నీళ్ళు ఎండిపోతాయి. ఏం తాగుతాం, ఏం తింటాం మనం చెప్పండి? అంటే మనం క్షేమంగా ఉండడానికి మన అవసరాలకి నీళ్ళు అవసరమని ఆయన ఆకాశము నుండి మనకి ఏం వేస్తున్నాడట? వర్షమును. నెక్స్ట్, ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఋతువులు మారిపోతూ ఉంటాయి, కాలాలు మారిపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఉన్న కాలం ఏ కాలం చెప్పండి? చలికాలం. చాలా మంది నెత్తు గుడ్లు కట్టుకుని స్వెటర్లు వేసి కూర్చున్నారు. ఇదే ఎండాకాలంలో స్వెటర్ వేసుకుని కూర్చోండి. ఇక్కడ మీ వీధి మారిందా, కాలం మారిందా? ఇదే వీధి, ఇదే రోడ్డు. ఇప్పుడు చలేస్తుంది, వేసవకాలంలో వేడి ఉండలేము. ఏమంటే చూసారా, కాలం మారిపోయింది చూసారా? చల్లటి కాలం, వేడొచ్చే వేసవి కాలం, ఆ తర్వాత వర్షాకాలం. ఎవరు కాలాలు మారుస్తున్నారు? మీరు చెప్పండి, కాలాలు మారుస్తున్నది ఎవరు? ఏమన్నా ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చక్రం తిప్పుతాడండి, అప్పుడు కాలాలు మారిపోతాయండి. ఎవరో చెప్పారండి మీకు? వీటి గురించి ఎవరో మాట్లాడరండి, సైలెంట్గా ఉంటారు ఏటో. మిగతా అన్నట్లోనూ పిహెచ్డి చేసిన వాళ్ళు గనగన గనగన మాట్లాడే వాళ్ళు ఏమంటే కాలాలు ఎవరు మారుతున్నారు అని అడగండి, సమాధానం లేదు. బైబిల్లో ఉంటుంది దానికి సమాధానం. ఎందుకంటే సృష్టిని కలిగించిన ఆయన రాసిన పుస్తకం కదా. ఆయన మీకు వర్షాన్ని ఇస్తున్నాడట. నెక్స్ట్, ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడట. నెక్స్ట్ చూడండి, ఆహారమును అనుగ్రహించుచు. ఆ పదమంటలు ఏం చేయండి, ఏమిస్తున్నాడట? ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. అదే చెప్పాను ఇందాక, పీతల కూర తింటున్నప్పుడు నీకేమొచ్చింది? ఉల్లాసం. కొర్రమైన తింటుంటే ఏమొస్తుంది? ఉల్లాసం. పెద్ద రొయ్యలు ఫ్రై చేసుకుని తింటుంటే ఏమొస్తుంది? ఉల్లాసం. ఎవరు రప్పిస్తున్నారు? ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. నా పిల్లలు ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. రకరకాల ఆహార పదార్థాలు నా పిల్లలు తినాలి. ఏమంటే ఆహార పదార్థాలు లిస్ట్ చెప్తే లిస్ట్ చదవడానికే మనకి రాత్రి అయిపోద్ది. చేసిన ఆయన ఎంత కష్టపడ్డాడో అనిపిస్తుందండి. ఆడపిల్లలు అడుగుతున్నాను, కూరగాయల పేర్లు చెప్పండి వరుసగా. ఖచ్చితంగా 12 అవుతుంది అన్ని పేర్లు మీరు చెప్పడానికి. తెలుసా?
వంకాయ కాడి మొదలెట్టుకునే టమాటా, ఏమండి ఇంకా చెప్పండి, టమాటా, బెండకాయ, దొండకాయ, బీన్స్, చిక్కుడుకాయలు, ఇలాగ వెళ్ళిపోతారా? ఇలాగ వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి, ఆగదు. మీకు విషయం తెలుసో లేదో, మీరు ఎక్కడ వండుకునే కూరగాయలు కొన్నే పక్క రాష్ట్రానికి వెళ్తే మీరు తినని తింటారు వాళ్ళు. ఆ పక్క దేశానికి వెళ్ళిపోతే మనం తినని ఆహార పదార్థాలు వాళ్ళు తింటారు. ఇక్కడ పండనివి అక్కడ పండుతాయి, అక్కడ పండనివి ఎక్కడ పండుతాయి. ఎన్ని రకాల కూరగాయలండి మనం భూమి మీద అనుభవిస్తున్నవి. కూరగాయలు అన్నీ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ ఏం చెప్పండి? ఆకుకూరలు ఉన్నాయి. కూరగాయల తర్వాత మనిషి అప్పుడప్పుడు బోరు కొడితే వండుకునే కూరలేంటి? ఆకుకూరలు. ఆకుకూరలు ఎన్ని రకాలు ఉన్నాయి, పేర్లు చెప్పండి. అమ్మ బాబు లిస్ట్ వద్దు, ఇది టైం అయిపోద్ది. నెక్స్ట్, నాకు నా చిన్నతనంలో కూరగాయలు ఉండేది ఒక రోజు మా అమ్మ. నెక్స్ట్ ఆకుకూరలో ఏవో బోరు కొట్టేసినాయమ్మ అంటే ఇవి వండి తెలుసా? పప్పు వండుతుంది. పప్పులు ఎన్ని రకాలు ఉంటాయి? కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, అది కూడా కూర వండుతారు కదండి. బొబ్బర పప్పు అట, కొంతమంది చిక్కుడుకాయలు గింజల్ని ఆటల కూర వండుతారు, అది పప్పు కూరలాగే ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల మినపప్పు కూడా కూర వండుతారు, మీకు తెలుసలేదో? మినపప్పుతో కూర వండుతారు తెలుసా? మనం మినపప్పుతో ఇడ్లీలు వేసుకుంటాం, వాళ్ళు మినపప్పుతో కూర వండారు, మతిపోయింది నాకు, నేను తిన్నాను అది. ఎటు పప్పులతో కూడా కూర వండుతారు, ఆ పప్పులతో. పప్పులు అయిపోయినాయి, నెక్స్ట్ కూరగాయలు అయిపోయినాయి, ఆ కూరలు అయిపోయినాయి, పప్పులు అయిపోయినాయి, నెక్స్ట్ ఏం చెప్పండి? నెక్స్ట్ ఏం చెప్పండి? చారులు. చారులు ఎన్ని రకాల చారులు పెడతారు? పప్పు చారు, ఉప్పు చారు, ఇంకా చెప్పండి, టమాటా చారు, మామూలు చారు, ఇంకోటి పచ్చి కూరగాయలు అన్నీ చారు పెడతారు, పచ్చి పులుసు. నా చిన్నతనంలో ఒక చారు పెట్టేవారు, ఆ ఇంట్లో కొండ ఉండేదండి, కుళ్ళిపోని అన్న అందులో వేసేవారు. తెలుసా మీకు? ఇప్పుడు లేవు, ఎత్తేసారట అన్నట్లని. లచ్చించారు అనేవారు చిన్నప్పుడు, దానికి పెట్టిన పేరు అది లచ్చించారట. ఈ కడుగు, ఈ గంజె అన్నీ అందులో వేస్తే పులిసిపోయి అది ఒక రకంగా అయ్యేదండి. వారానికి ఒకసారి తీసేవారు దాన్ని. తెలుసండి మీకు? పెద్దోళ్ళకి తెలిసి అడగండి, మీ పెద్దోళ్ళు అడిగితే చెప్తారు. అది కొండ ఉండేది అందరింట్లో, ఇప్పుడు ఎత్తేసారు అవన్నీ. ఎటి కూరగాయలట, తర్వాత ఆకుకూరలట, తర్వాత పప్పులట, తర్వాత చారులట, అవి కూడా బోరు కొడితే అప్పుడు వెళ్తారు దేనికి? నాలుగు లాగేస్తుందిరా, వేసేయండిరా దేన్ని కోడినేసేయండి, మేకనేసేయండి, కొంతమందికి అలవాటు ఉంటే పందినేసేయండి. అంతే కదండి, పంది తినేవారు లేరా? తింటున్నారు కదండి. ఏమండి ఎన్ని రకాలు తినేస్తాడు మనిషి, ఒక్కొక్కటి. మీరు అడగండి మనుషుల్ని, నీకు ఏ కూర అంటే ఇష్టం అని అడగండి. బాగా వినండి, ఉల్లాసం వస్తుందా నిజంగా అంటే వస్తుంది, ఎలాగో చెప్తాను నేను. నీకు ఏ కూర అంటే ఇష్టం అని అడగండి ఎవరినైనా, అందరూ ఒక పేరు చెప్తారండి? చెప్పరండి. కూరగాయలో నీకు ఏది ఇష్టం అని అడిగారు అనుకోండి, ఒకడు అంటాడు వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. అదే వంకాయ కూర నాకు పుట్టారు అనుకోండి, నేను తిన్ను, ఎందుకంటే నాకు వంకాయ కూర నచ్చదు. ఇప్పుడు చెప్తాను నేను, దేవుడు ఒక వంకాయ చేసి వదిలేసాడు అనుకోడు, కూరగాయలు ఏమి లేకుండా. ఈ నచ్చినోడు బాగానే ఉంటాడు, నచ్చినోడు సంగతి ఏంటి? అప్పుడు దేవుడు అనుకున్నాడు, అమ్మో ఒక కూరగాయ చేస్తే నా కొడుకు తిండేమో, 2 చేస్తాను, 3 చేస్తాను, 4 చేస్తాను, 100 చేస్తాను. ప్రారంభంలో చదివిన రెఫరెన్స్ చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు ఎగ్జాంపుల్, ఆయన ప్రేమకు గుర్తులే నువ్వు తింటున్న కూరగాయలా, నువ్వు తింటున్న పప్పులా, నువ్వు తింటున్న నాన్ వెజ్లా, ఇవన్నీ దేవుడు నీకిచ్చాడు. ఏమండి ఇవన్నీ చెప్తుంటే, ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటే, దేవుడు అనగానే, నేను ప్రారంభం నుంచి చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు అనగానే మీ తండ్రి, దేవుడు అనగానే ఎప్పుడు మీకు ఇస్తూ ఉన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఏమిచ్చాడు? అందమైన దేహం ఇచ్చాడు, అందులో ఆత్మను పెట్టాడు, ఈ అవయవాలు కలిగించాడు, సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, వర్షాలు చేశాడు, కాలాలు చేశాడు, నేల చేశాడు, నేలలో నుండి రకరకాల చెట్లు చేశాడు, పళ్ళు చేశాడు, రకరకాల కూరగాయలు చేశాడు, ఆకుకూరలు చేశాడు, పప్పులు చేశాడు, జంతువులు చేశాడు. అన్ని దేవుడు చేసి మనుషులకు ఇస్తున్నాడు అంటే దేవుడి వలన మనిషి చాలా పొందుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడే పుట్టించాడు, దేవుడే సకల వసతులు అమర్చి ఈ వసతులన్నీ ప్రతి తరానికి అందిస్తూ దేవుడు మనుషులను పెంచి పోషిస్తున్నాడు.
దేవుడే పెంచుతున్నాడు మనుషుల్ని. మనిషి అనుకుంటున్నాడు, అపోహపడుతున్నాడు, నా కష్టార్జితంతో నేను బతుకుతున్నాను, ఇది నా కష్టం అంటాడు. నీ కష్టం అనడానికి నువ్వు పండిస్తున్నాను, నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు విత్తనం వేసి పడుకుంటావు అంతే ఇంట్లో. ఆ విత్తనం చచ్చిపోవాలి, ఆ విత్తనం భూమిలోకి వెళ్ళిపోవాలి. భూమిలోకి వెళ్ళిపోయిన ఆ విత్తనానికి దేవుడు మొలకివ్వాలి, దేవుడు మొలకెత్తించాలి. ఆ మొలకెత్తిన ఆ ఒక్క గింజకి, నువ్వు వేసింది ఒక గింజే, ఆ ఒక గింజ నుంచి వచ్చిన ఆ చెట్టుకి, మొక్కకి వందలాది గింజలుగా దాన్ని అభివృద్ధి చేయాలి. ఆ చెట్టుని దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడు నీ కడుపు నిండుతుంది. బైబిల్ చూడండి, ఆహారం పండిస్తున్నది రైతు అని అనుకున్నారు, కాదు నేను అని దేవుడు చెప్తున్న ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి అందరూ. 37వ వచనం చదువుతాం బైబిల్లో. జాగ్రత్తగా రాసుకోండి. ఇది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, రైతులుంటే ఒక్కసారి దేవుడు చెప్పిన మాట ఎంత నిజమో ఈ రాత్రి మీరు ఆలోచించండి. విత్తుదారిని చూడగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒక గోధుమ గింజ, ఒక వరి గింజ, అదే కదండి మనం వేసుకునే పంటలు. పత్తి వేస్తున్నావు, పత్తి గింజ. కందులు వేస్తున్నావా, కందు వేసావు కదా, కందు గింజ. నువ్వు ఏ గింజ అయినా సరే, దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. నువ్వు ఏ గింజనైనా సరే వట్టి గింజనే విత్తుచున్నావు అంటలా చేయండి. మనిషి ఏమి విత్తుతున్నాడట? వట్టి గింజ, వట్టి గింజ, వట్టి గింజే నువ్వు విత్తావు. మిగతా కార్యక్రమం అంతా చేస్తున్నది దేవుడు. నీకు నేల ఇచ్చింది దేవుడు, ఆ నేలలో పండే గుణం పెట్టింది దేవుడు. నువ్వు వేసిన విత్తనం ఆ నేలలో బ్రతకడానికి నేలకు ఆ పని చెప్పింది దేవుడు. ఏమంటే నేను చాలా చాలా ప్రాంతాలు తిరిగానండి. నేను ప్రకాశం సైడ్ వెళ్తాను ఎక్కువ. ప్రకాశం సైడ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మందిని అడిగాను, ఈస్ట్ గోదావరి నిండా మీకు ఇంటికి ఒకటి కనపడుతుంది. ఏం కనపడతాయి చెప్పండి? కొబ్బరి చెట్లు కనపడతాయి. మీరు ప్రకాశం జిల్లా వెళ్ళి కొబ్బరి చెట్లు చూడండి, ఎక్కడైనా కనపడతాయేమో. ఎందుకు కనపడవు? అక్కడ ఉన్న ఒక ఆయన 4-5 సార్లు ట్రై చేశాడట ఆ కొబ్బరి మొక్కను అక్కడ వేయడానికి. బతకలేదట, చచ్చిపోతుందట. అంటే అక్కడ కొబ్బరి మొక్కలు బతకవా? బతకవు. ఆ నేలలో కొబ్బరి మొక్క బ్రతికే ఆ పరిస్థితులు లేవా? లేవు. పోనీ ఇది మీకు అర్థం కాకపోతే మీ ఇంట్లో ఎవరైనా యాపిల్ పండ్లు పండించండి. యాపిల్ పళ్ళు పండిస్తారా మీరు? పండించలేవు. ఎందుకు చెప్పండి? మన నేల మీద యాపిల్ పండు పండదు. నువ్వేయి గింజలు పండవు. ఎందుకంటే యాపిల్ పండ్లు పండాలి అని ఒక ప్రాంతం, ఒక నేలలో ఒక ప్రాంతానికి చెప్పిన ఆ నేల మాత్రమే పళ్ళు ఇస్తుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు బ్రతకడానికి ఈ నేల సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పండించేస్తాను, నేను ఏది పడితే అది పండించేస్తాను. పండించమనండి. రైతును పొగుడుతుంది ఏమండి ఈ దేశం. ఏమంటే రైతు కష్టపడుతున్నాడు, తప్పు లేదు. కానీ ఆయనే అన్నదాత, ఆయనే మరి వట్టి గింజలేసిన ఆయనే గొప్పోడైతే ఆ గింజను పండించడానికి నేలను కష్టపెడుతున్న దేవుడు. ఆ గింజ పండాలి అంటే నీళ్ళిచ్చిన దేవుడు. ఆ గింజ మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్కలో కిరణజన్య సంయోగక క్రియ అంటారు. అంటే సూర్యకిరణాలు ఆ మొక్క మీద పడితేనే కానీ మొక్కలో ఆహారం తయారవదు. నీడనున్న మొక్కలు చూడండి, ఫలిస్తాయా? నీడనున్న మొక్కలు కాస్తాయండి? కాయు. మొక్క కాయాలంటే ఆ మొక్క ఎక్కడ ఉండాలి? ఎండలో ఉండాలి. అంటే ఎండ పడితేనే అది కాస్తుందంటే ఎండలో నుంచి దానికి కావలసినవన్నీ మొక్కకు అందాలి. ఎవరు చెప్తారు ఇదంతా? ఇప్పుడు చూడండి బైబిల్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు దేవుడు. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును. ఇప్పుడు చెప్పండి, రైతులను అడుగుతున్నాను నేను. నా పుట్టబోయే శరీరం అంటే గింజేసిన తర్వాత మొక్కను కూడా నేనే పుట్టించాను అన్నవాళ్ళు చేయొద్దండి. చాలా మంది రైతులకు నారు పెట్టిన తర్వాత బతుకుతుందో లేదో డౌట్. చాలా మంది రైతులండి ఈ విత్తనాలు అమ్మే షాపు వాళ్ళు మోసం చేస్తారు. మంచి విత్తనాలను ఇచ్చేస్తాడు. రైతుకేం తెలుసు, అమాయకుడు కదా, ఆ పట్టుకెళ్ళి వేస్తాడు. అవి సరిగా మొలుస్తాయా? మొలవు. అంటే ఇప్పుడు రైతుకి మొలక సరిగా వస్తుందో లేదో రైతుకి తెలీదా? తెలీదు. నీవు విత్తుతున్నది వట్టి గింజ. నెక్స్ట్ కార్యక్రమం అంతా నేను చెయ్యాలి అన్నాడు దేవుడు. పుట్టబోవు శరీరమును మీరు ఏమి చేయట్లేదట,
విత్తటం లేదు. తర్వాత మాట కూడా చూస్తారా, అక్కడ ఇంకొక అద్భుతం ఉంటుంది. పుట్టబోవు శరీరమును నువ్వు విత్తుటలేదు, అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. చూసారా, నువ్వు విత్తిన గింజకి శరీరాన్ని ఎవరివ్వాలట? దేవుడు ఇవ్వాలి. మరి అన్నం ఎవరు పెట్టారంటే క్రెడిట్ అంతా ఇతనికి ఇచ్చేశారు, మరి దేవుడికి. గింజలు నాటిన ఆయన గొప్పోడైతే ఆ గింజకు మొలకిచ్చిన ఆయన, ఆ గింజను మొలిపించిన ఆయన, దానికి శరీరాన్ని ఇచ్చిన ఆయన ఆయనేడి. ఎవడు ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే వెనకుండా అన్ని జరిగిస్తున్నది ఆయననండి. బాబు మహానుభావుడు, ఆయనకి గౌరవం కానీ, ఆయనకి ఖ్యాతి కానీ, ఆయనకి ఘనత కానీ ఈ మానవ లోకం ఇవ్వదండి. అన్ని జరిగించేది ఆయనే. చివరికి అందరూ మర్చిపోయింది ఆయన్నే. అన్ని కష్టాలు ఆయనకే. మానవ జాతిని పెంచి పోషించడానికి అన్ని కష్టాలు పడుతున్నది ఆయనే. అసలు ఎవడో గుర్తించింది కూడా ఆయన్నే. సూర్యుని మండించటం, వర్షాలు రప్పించటం, గింజలు నేలలో పడిపోతే పండించటం, ఇది ఏ మానవుడి వల్ల కాదు కదా, దేవుడు కదా చేస్తున్నాడు. ఆయన ఎంతమంది గౌరవిస్తారు, ఆయన ఎంతమంది ఆహా తండ్రి మా కొరకు ఇంత కష్టపడుతున్నారా అని ఆయన గురించి ఆలోచించేవారేరి. మీరు చెప్పండి. ఒకటే చెప్తున్నాను, ఆయన మీ తండ్రి కనుక పిల్లలు గుర్తించినా గుర్తించకపోయినా కన్నాడు గనక పెంచవలసిన బాధ్యత ఉంది గనక ఆయన నమ్మినవాడా నమ్మనివాడా సంబంధం లేకుండా అందరి ఆకలి తీరుస్తున్నాడు, అందరి కడుపులు నింపుతున్నాడు. అందుకే ఆయనకున్న పేరు దేవుడు. అనగానే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఆకలి తీరుస్తాడు, నీకు గాలి ఇస్తాడు, నీకు వర్షాలు ఇస్తాడు, అందరికి ఇచ్చినవన్నీ సమానంగా నీకు ఇస్తాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు ఇన్ని చేస్తున్నాడు కదా, దేవుడు నాకు జీవితం ఇచ్చాడు కదా, నేను పాపంలో పడిపోయి చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని మరలా భూమి మీదకి రప్పించి, భూమి మీదకి పంపించి, మానవ అవతారం దేవుడు ఎత్తి మానవుల పాపాల కోసం సిలువలో చచ్చిపోయి ఆయన రక్తంతో ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరికీ పాప క్షమాపణ దొరికితే, మనిషి పరిశుద్ధుడిగా మారితే, ఇన్ని చేసిన దేవుడు గురించి ఏం ఆలోచిస్తున్నాడు మనిషి? నేను ప్రారంభంలో చెప్పాను 4వ ప్రశ్న, ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ దేవుడు ఎవరో నీకు తెలిసిపోతే దేవుడికి నువ్వేం చేయాలి, దేవుడు నీకేమిస్తాడు అంటే జాగ్రత్తగా వినండి. ఒక రెఫరెన్స్ చదివిస్తాను ఇప్పుడు నేను. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి మీరు జాగ్రత్తగా రాసుకోండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. క్షమించండి, 5వ వచనం కాదు, 12వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి బైబిల్లో. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచివాడై. ఏమండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రభువు తన్ను ప్రేమించిన వారికి, తన్ను ప్రేమించిన వారికి, ప్రభువు తన్ను ప్రేమించిన వారికట. అంటే నిన్ను ప్రేమించి దేవుడు ఇన్నిస్తే నువ్వు తిరిగి దేవుడిని ఏం చేయాలి? తన్ను ప్రేమించు వారికి. ఎంతమంది బైబిల్లో ఉంది చెప్పండి? అందరు బైబిల్లో ఉందా? అంటే ఇప్పుడు అందరూ తిరిగి దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు, తిరిగి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. బాగుంది, బాగా వినాలి. ఇదే అసలు విషయం, ఇక్కడే ఉంది అసలు విషయం. తన్ను ప్రేమించు వారికి తాను ప్రేమించాడు. మొదటి వచ్చిన ప్రారంభంలో చదువుకున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమించాడట. అమ్మో, దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడా అని తిరిగి తన్ను ప్రేమించే వారికి, అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమిస్తానంటున్నాడు? చదవండి అది. తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇది అర్థమైతేనండి ఈ రాత్రి మా శ్రమ, మేము పెట్టిన ఈ సభ విజయవంతం అయిపోయినట్టే. దేవుడు ఈ రాత్రి మీకు పూర్తిగా అర్థమైపోయినట్టే. ప్రారంభం నుంచి నేను చెప్తున్నాను, దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, తల్లి గర్భంలో దేహం ఇచ్చాడు, నీ కొరకు ఇగో అనంతమైన ప్రకృతిని కట్టాడు. ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు
కాస్త నీకు బుద్ధి, జ్ఞానము, వివేకము, ఆలోచించే శక్తి కనుక వాక్యం ద్వారా నీకు వస్తే, అవునండి దేవుడు లేకుండా ఏమీ లేదండి, దేవుడు లేకపోతే ఆకాశం నా మాట ఎక్కడ వింటది, దేవుడే కనుక లేకపోతే నేను వేసిన విత్తనం నేలలో ఎలా పండుతుంది, నేను అన్నం తింటున్నానన్నా, నేను గాలి పీల్చుకుంటున్నానన్నా, నేను బ్రతుకుతున్నానన్నా, ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడన్నా, కాలాలు మారిపోతున్నాయన్నా, దేవుడని ఆయన కష్టపడుతున్నాడు నా కోసము, దేవుడని ఆయన పని చేయబట్టి ఇదిగో భూమి మీద నేను బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాను అని ఏనాడైతే దేవుడి కష్టానికి అర్థమైందో నువ్వు తిరిగి దేవుడిని ప్రేమించటం ప్రారంభిస్తావు. అంతే కదండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూడండి, అమ్మ నాన్నలు అంటే మనకి ఎందుకు ఇష్టం మీరు చెప్పండి. నాన్నన్న అమ్మన్న మనకి ఎందుకు ఇష్టం? ఒక్క మాటలో ఆన్సర్ చెప్పండి. వాళ్ళు మా కోసం కష్టపడ్డారు, అంతేనా? ఆన్సర్కి ఏమైనా ఉందా? అంతే. అమ్మ నన్ను కన్నదండి, మా నాన్న చాలా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసి ఏమంటే ఆహారం తెచ్చేవాడండి, నన్ను చాలా బాగా చదివించారండి, నాకు ఒక మంచి కుటుంబంలో ఇచ్చి వివాహం చేశారండి, మా అమ్మ నాన్నలు కష్టపడ్డారండి, పని చేశారండి, కనుక మా అమ్మ నాన్నలు అంటే మాకు ఇష్టం అండి. ఏమన్నా మాట్లాడుతున్నాను, అమ్మ నాన్నలే కష్టపడ్డారా? అమ్మ నాన్నల వెనకాల ఉండి దేవుడు కూడా మిమ్మల్ని పెంచడానికి కష్టపడ్డా? దేవుడు కూడా కష్టపడ్డాడు. మరి అమ్మ నాన్నలను ప్రేమించావు, దేవుడిని ప్రేమించావా? ప్రేమించాం. మరి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? కొంచెం కాలు నొప్పి పోతుంది, తగ్గించు ప్రభువా. ఇంతేనా దేవుడు అంటే? నీ కాలు నొప్పి తీయడానికా, నీ బీపీ తీయడానికా, నీ షుగర్ తీయడానికా? ఇంతేనా దేవుడు అంటే? దేవుడికి నీకున్న బంధం ఇంతేనా? నాకు ఏదైనా కష్టం వస్తే దేవుడు, నాకు ఏదైనా అవసరం వస్తే దేవుడు. ఏంటి ఆయన పడిన కష్టం అంతా ఏమైపోవాలి? ప్రేమ కలగటం లేదు దేవుడికి నీ మీద, నీకేమి దేవుడి మీద ప్రేమ కలగటం లేదా? ఒకటే చెప్తాను, దేవుడు మీకు అర్థమైపోతే మీరు తింటున్న ప్రతి దాంట్లోనూ మీకు ఎవరు కనపడతారు? దేవుడు కనపడతారు. ఉదయాన్నే లేచారు, సూర్యుడు వచ్చేసాడు అంటే అందులో మీకు ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. ఎవడు మీకు మాట్లాడుతాను, వేసవ కాలంలో ఎవడు మన పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి? రేకు రూమ్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? వేడి కదండి, ఒక్కపోత కదండి, తట్టుకోలేకపోయాం కదండి. ఈ కాలం ఎలాగుంది చెప్పండి? చల్లగా. నేను మాట్లాడినా, అందరూ ఏసీలు కొనుక్కోలేరని పేదవాళ్ళందరికీ ఏసీ ఇచ్చాడు. ఏ కాలం చెప్పండి? శీతాకాలం పేదవాడు ఏసీ అంటాను నేను, కాదా? ఏసీ వేసుకుంటే ఎలాగుంటుందో శీతాకాలం అలాగ ఉంటుందండి. దుప్పట కప్పుకుంటే పొద్దున్న 8-9 అయిపోయిన మెలుకురాదండి. చాలా మందికి శీతాకాలం ప్రాబ్లం ఏంటంటే మెలుకురాదు. ఎందుకు? ఈ చల్లగా ఉండటం వల్ల దుప్పట కప్పుకుంటే నిద్ర ఎలాగొస్తుందండి? హాయిగా. శీతాకాలం పిల్లలు కూడా లెగరా, స్కూల్కి వెళ్ళేవాళ్ళు అలపోటు పిల్లలతోని, లెగరా అంటే ఆడు దుప్పట తన్నుతూనే ఉంటాడు. ఏమంటే వేడిగా ఉన్న కాలాన్ని ఇలా చల్లగా మార్చేసింది ఎవరు? దేవుడు. చక్కగా దుప్పటి కట్టుకుని పొద్దున హాయిగా లేస్తున్నప్పుడు ఏమి వెదరు, ఏమి చల్లదనం, ఏమి నిద్ర తండ్రి, దేవాస్తోత్రం అంటాడు ఎవడైనా? బాగా వినండి నేను చెప్పేదే. దేవుడు అర్థమైన వాడికి ప్రతి దాంట్లోనూ ఏం కనపడతాడు? దేవుడు కనపడతాడు. అలా కనబడితే దేవుడి మీద మనకేం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. మనం ఇలా ఆలోచించలేదు కనుక దేవుడి మీద మనకేం కలగలేదు? ప్రేమ కలగలేదు. మీకు అర్థం కాడకు ఉదాహరణ చెప్తాను. పిల్లలకి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ప్రతిరోజు నాన్న పప్పల పొట్టలం పట్టుకుని వస్తాడు. బాగా వినండి. పప్పలు తినటం అలవాటైపోయిన పిల్లోడికి రాత్రి నాన్న వస్తున్నాడు అనేసరికి ఎదురు చూస్తాడు. దేనికోసం? ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ, మీ పిల్లలకి మీరంటే ఎందుకు ఇష్టం? ఒక మాటలో చెప్పండి ఆన్సర్. మీ పిల్లలకి మీరంటే ఎందుకు ఇష్టం? ఒక మాటలో చెప్పనా? మీరు పప్పలు కొంటారు కనుక. కావాలంటే ఫిజికల్గా టచ్ చేయండి. మీ పిల్లలకి బట్టలు కొనకండి, మీ పిల్లలకి పప్పలు కొనకండి, అస్తమాట తిడతా ఉండండి. మిమ్మల్ని ప్రేమిస్తాడా? ఈడు ఎందుకు పుట్టారా ఈడు కడుపును అనుకుంటాడు. మీరు చెప్పండి. పిల్లలకి మనం అంటే ఎందుకు ఇష్టం అంటే మనం కొంటామనండి, పప్పలు కొంటాం, బట్టలు కొంటాం. అందుకే మనం అంటే మన పిల్లలకి ఇష్టం, ప్రేమ. మా నాన్నండి నేను ఏది అడిగితే అది కొంటాడండి. నేను సభలకి తిరిగి మా ఇంటికి వెళ్ళగానే మా పిల్ల అంటది, డాడీ నువ్వు వచ్చావు కదా బిర్యానీ బుక్ చేయవా అంటది. నేను వెళ్ళగానే దానికి ఏం కావాలి? బిర్యానీ కావాలి డాడీ అంటది. తక్కువని ఇంకా అన్నదంటే బుక్ చేసేస్తాను నేను. పిల్ల కదండి.
వాళ్ళు తింటుంటే మనకి ఆనందం కదా, వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి ఆనందం కదండి. పిల్లలు ఏదంటే కొనేయాలి అంతే, పిల్లలు కదండి. వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా అందులో మనం వాళ్ళు అది బట్టలు కొనుక్కుని బట్టలు కొంటుంటే వాళ్ళు ఆనందపడుతున్నాడా, బిర్యానీ తింటుంటే వాళ్ళు ఆనందపడుతున్నారా, మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. ఇప్పుడు చెప్పనా, నా కూతురు నన్ను ఎందుకు ప్రేమిస్తుందంటే నేను అది ఏది అడిగితే అది దానికి కొంటాను. మరి ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు నిజంగా నీకు దేవుడు అర్థమైపోతే దేవుడిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వినండి, ముగించేస్తాను ఇక, నా వైపు చూడండి. దేవుడిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించాడా? ఇందాక నేను చెప్పింది అదే కదా. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. నువ్వు దేవుడిని ప్రేమించి నువ్వు దేవుడికి ఏమిస్తావు? దేవుడు మీ కిడ్నీలు ఇచ్చేయమంటున్నాడు. ఎవరంటే కిడ్నీలు ఇస్తారా? ఇస్తానని వాళ్ళు చేయొద్దండి. ఒక్క చేయలేకపోతే నాకు తెలుసు. ప్రార్థనకే సరిగా రాని మనం కిడ్నీలు ఇస్తామా? అబ్బబ్బబ్బే, దేవుడు మీ కిడ్నీలు అడగలేదండి. మీ నుండి దేవుడు కోరుకుంటున్నది ఒకటే. బైబిల్ తీయండి, పిలిపిలికి రాసిన పత్రిక చూడండి. బాధపడుతున్నాడు ఆయన. నేను ఇన్ని ఇచ్చాను కదా నా పిల్లలకి, ఎంత చేశాను కదా నా పిల్లలకని. మన విషయంలో దేవుడు కూడా బాధ ఒకటేనండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అంతేనా? అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటారు. ఏ కార్యాలు చూసుకుంటారు? అందరూ సొంత కార్యాలు. తర్వాత ఏమన్నా చూడండి అక్కడ, యేసుక్రీస్తు కార్యములు చూడరు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చూడాలి? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే యేసుక్రీస్తు కార్యాలు ఏమైనా చూస్తున్నావా? ఈ జరుగుతున్న కార్యం మా ఇంట్లో పెళ్లి కాదు, ఈయనింట్లో పెళ్లి కాదు, ఈయనింట్లో పెళ్లి కాదు, ఈయన ఎక్కడో దూరం నుంచి వచ్చారు ఈయన, అలాగే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నాడు కదా. జాన్ పెళ్ళి, ఇది పెళ్ళి అవ్వలేదండి అతనికి ఇంకా. జాన్ పెళ్లి కార్యక్రమం కాదు ఇది, నా పెళ్లి కార్యక్రమం కాదు, మా ఇంట్లో కార్యక్రమం కాదు. ఇది ఎవరి కార్యక్రమం? ప్రభు కార్యక్రమం కదా. ఇప్పుడు ఈ సభలో కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, పొద్దున్నుంచి ఇక్కడ పనులు చేస్తుంటే అమ్మో యేసుప్రభు పనులు అండి, ఎంతమంది వచ్చి పని చేశారు చెప్పండి. ఇప్పుడు చేయొద్దండి. అక్కడ ఏదో ప్రార్థన పెడుతున్నారట, వాళ్ళకి పని పాట లేక. సాయంత్రం సీరియల్ రాకపోతే వెళ్దాం, అంతే కదండి. నిజం మాట్లాడుకుందాం. సాయంత్రం ఏ పని లేకపోతే వెళ్దాం ప్రార్థనట. అది ఎవరిదో పనట. ఎవరి పని? ఎవరితో పనా? నీ పనా ఇది? మీ ఊర్లో సభ అంటే ఈ పని ఎవరి పని? ఎవరు చేశారు చెప్పండి. ఒక ఆయన ఇంటికి వెళ్ళానండి, ఏదో పేరు చెప్పారు, పాపం అయింది, కాలు పోగలేదు. ఆయన అలాగుండి కూడా ఇక్కడే ఉన్నాడండి, పని చేస్తున్నాడు, పని చూసుకుంటున్నానండి, ఏమంటే ఏర్పాట్లు చేస్తున్నానండి. చూసారండి, అందరూ తమ సొంత కార్యాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎవరి పనులు వాళ్ళవి. జీవితాన్ని ఇచ్చింది దేవుడు కదా. ఆ దేవుడు పని ఏమైనా చేస్తున్నారా? ఆ దేవుడికి ఏమైనా ఇలాంటి సభలు పెడుతున్నారా? ఆ దేవుడి గురించి తెలియని గ్రామాలకు వెళ్ళినామని ఏమైనా మీరు సువార్త చెప్తారా, చెప్పిస్తారా? ఒకసారి రాత్రి మీరు బాగా ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాట, యేసుప్రభు వెళ్ళిపోతూ ఒక కోరి వెళ్ళిపోయాడు. నమ్మిన వాళ్ళలో చాలా మందికి తెలీదు. చివరి రెఫరెన్స్ చాలా జాగ్రత్తగా వినాలి ఇది. యేసుప్రభు వెళ్ళిపోతూ శిష్యులతో ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మీరు చదవాలి జాగ్రత్తగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. 28 అండి. ఇంక వెళ్ళిపోతున్నాడు. చివరిలో శిష్యులకు చెప్తున్న మాట ఇది. కాబట్టి మీరు వెళ్ళి, ఏమంటే ప్రతి పదం జాగ్రత్తగా వినండి. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? యేసుప్రభు శిష్యులతో చెప్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, శిష్యులతో చెప్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. బాగా వినండి. మీరు వెళ్ళి నా వాక్యం బోధించి అందరినీ నాకు ఎలా మార్చమంటున్నాడు? శిష్యులుగా మార్చమంటున్నాడు. ఇప్పుడు మాట్లాడుతాను. యేసుప్రభు శిష్యులు ఏం చేశారు? యేసుప్రభు శిష్యులు ఏం చేశారు? భూమి మీద సువార్త ప్రకటించారు, అంతేనా?
ఇప్పుడు మీరు లోకంలోనికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటే ఈ శిష్యులు కూడా ఇప్పుడు ఏం చేయాలి? సువార్త చేయాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను యేసుప్రభువుకి శిష్యుని కాదండి, నేను విశ్వాసిని మాత్రమే అంటావు నువ్వు. నాకు తెలుసు, అంతే కదండి. మేము శిష్యులు ఏంటండి, పాస్టర్ గారు బాప్తీసం తీసుకోమన్నారు, బాప్తీసం తీసుకున్నాము, మేము విశ్వాసులమి, పాస్టర్ గారు చేసుకుంటారు సువార్త, శిష్యులు ఏమన్నా సేవకులు చేసుకుంటారు సువార్త, మాకేం సంబంధం అంటారు కదా. శిష్యులు అంటే ఎవరో తెలుసా? తర్వాత వచ్చిన చదవండి, అక్కడే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటే ఎవరు యేసుక్రీస్తు వారికి శిష్యులు అంటే తర్వాత మాట చదవండి అక్కడ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అంటే ఎవడు బాప్తిస్మము తీసుకున్నాడో వాళ్ళు యేసుప్రభుకి ఎవరిప్పుడు చెప్పండి? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రం చేతులెత్తండి. ఇప్పుడు మీరంతా ఎవరు యేసుప్రభుకి శిష్యులు. ఇప్పుడు చేతులు దింపేసి యేసుప్రభు శిష్యుల్లాగా మేము సువార్తకి వెళ్ళిపోతాం తెల్లారితే అన్న వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు ఏదో ఒక్క చెయ్యి లేచిందండి, అది కూడా స్వరూపు చెయ్యి అనుకుంటున్నాను, షట్టగానే పడుతుంది. మీటింగ్లో ఎట్టించినందుకు ఎత్తండి. సువార్తకు వచ్చాం కదండి మరి ఈరోజు మీ ఊరికి. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ యేసుప్రభుకి శిష్యులు అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యేసుప్రభు పని. తిండి ఆయిందే, గాలి ఆయిందే, మీరుంటున్న నేల ఆయిందే, పైనున్న ఆకాశం ఆయిందే, లోపల ఉన్న ఆత్మ ఆయిందే, మీ శరీరం ఆయిందే, అన్నీ ఆయనవే. ఆయన కొరకు మీరు చేస్తున్న పని ఏంటని అడుగుతున్నాను. అసలు మీకు ఎవరైనా ఈ విషయం చెప్పారా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ యేసు ప్రభుకి శిష్యులు. ఆ రోజు 12 మంది శిష్యులు, ఈరోజు భూమి మీద యేసుక్రీస్తుల వారికి శిష్యులని ఎరగని 250 కోట్ల మంది శిష్యులు. వీళ్ళకి తెలియదు మేము శిష్యులు అని. నేను విశ్వాసినండి, ఆదివారం గుడికి వెళ్ళి వస్తాను, ఏమన్నా చిరిగిపోయిన నోట్లు ఉంటే కానుకేస్తాను, అంతే నా పాత్ర. ఇదేంటండి ఇది క్రైస్తవ్యమా? అసలు బైబిల్లో ఈ వచనం చదువుకున్నారా ఎప్పుడైనా? మత్తయి సువార్త 28:19 ఎప్పుడైనా చదువుకున్నారా? శిష్యులారా, అపోస్తులతో చెప్తున్నాడు 12 మందితో, మీరు లోకంలోనికి వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఎలా ప్రభువా నీకు శిష్యులుగా చేయాలి? దీనికి ఏమైనా సెపరేట్ ప్రాసెస్ ఉందా? దీనికి ఏమైనా సెపరేట్ ఒక పద్ధతి ఉందా? మేము నీకు శిష్యులు అయ్యాం కదా, వాళ్ళని నీకు శిష్యులుగా మేమెలా చేయాలి అని ఎవడు వాళ్ళు అడగక మునిపే యేసుప్రభు చెప్తున్నాడు వాళ్ళతో, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి. ఎలా చేస్తారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వాళ్ళకి బాప్తిస్మం ఇస్తే వాడు నాకేమైపోతాడు? శిష్యుడు అయిపోతాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత మాట ఇప్పుడు చూడాలి బైబిల్. ఎప్పుడైతే వాడికి బాప్తిస్మం ఇచ్చావో, ఎప్పుడైతే వాడు నా శిష్యుడు అయిపోయాడో, నెక్స్ట్ వాడు చేయవలసింది నువ్వు వాడికి చెప్పాలి. వాడు ఏం చేయాలో బాప్తిసం తీసుకున్న తర్వాత, నా శిష్యులారా మీరు వాళ్ళకి చెప్పాలి. ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలి? తర్వాత మాట చదవండి అక్కడ. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. నేను మీతో ఏవైతే ఆజ్ఞలు చెప్పానో అవన్నీ కూడా వాళ్ళు కూడా చెయ్యాలి అని ఆ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి, అనగా నా శిష్యులకు మీరు చెప్పండి అన్నాడు యేసు ప్రభు. ఏమండి, బాగా ఆలోచించాలి నేను చెప్పేది. అపోస్తలులకి యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. నా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు నా శిష్యులకి కూడా మీరు అదే చెప్పండి, సువార్త చేయమని చెప్పండి. పగలున్నంత వరకు మనం దేవుడి పనులు చెయ్యాలి, దేవుడి పనులు చెయ్యాలి, దేవుడి కొరకు మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనకి ఎన్ని చేశాడో చెప్పాను కదండి ప్రారంభం నుంచి. అన్ని చేసిన దేవుడికి మీరు చేసేది ఒకటే, సింపుల్ సువార్త పని. అదొక్కటే దేవుడు మనకు చెప్పాడు. నీకు ఎన్నో చేశాడు ఆయన, నిన్నెన్నో చేయమంటం లేదు. ఒకటే అడుగుతున్నాడు నీ నుండి, సువార్త చేయవా? కాస్త నా గురించి చెప్పవా? నేను పడుతున్న ఈ కష్టమంతా నరులు ఎరగక, సృష్టి దానికదే తిరుగుతుందనేవాడు ఒకడు, సూర్యుడు దానికదే మండుతుందనేవాడు ఒకడు, భూమి దానికదే పండుతుందనేవాడు ఒకడు.
బుద్ధిహీనులు అయిపోయారు నాయన. దేవుడు లేడు అనుకుని వాళ్ళు బుద్ధిహీనులు అయిపోయారు. కాస్త బుద్ధి కలిగించే మాటలు, కాస్త జ్ఞానం కలిగించే మాటలు సమాజానికి నన్ను నమ్మిన క్రైస్తవుడా, నా శిష్యుడా, నువ్వు అందిస్తావా? సువార్త చెబుతావా? నలుగురికి దేవుడు మాటలు చెబుతావా? నలుగురి జీవితాలను బాగు చేస్తావా? నలుగురికి నా గురించిన సువార్తమానం తీసుకుని వెళతావా? అదొక్కటే నేను కోరుకుంటున్నాను. కానీ ఇందా మీరు చదివించిన వచనం, అందరూ తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. ఏమండి, ఎంత కష్టపడ్డాడు తెలుసండి యేసుక్రీస్తుల వారు మనకి రక్షణ ఇవ్వడానికి. సిలువ కష్టం గురించి మీకు చెప్పవలసిన అవసరత లేదు. ముళ్ళ కిరీటం పెట్టుకుని, బల్లెపు పోటు పొడిపించుకుని, చేతులకు మేకులు వేయించుకుని, ఆయన రక్తం అంతా చిందిస్తే రక్షణ వచ్చింది కదా. ఆ రక్షణ భాగ్యం పొందుకున్న నీకు ఏమనిపించటం లేదా? అది ఒకరికి చెప్పాలని, ఒకరిని కాపాడాలని, ఒకరిని పరిశుద్ధులు చేయాలి అని, ఒకటి దేవుళ్ళో నిలబెట్టాలి అని నీకు ఆ భాగ్యం పొందుకున్న నీకేం చలనం రావటం లేదా? అయ్యో, నా ఒక్కడి దగ్గర ఆగిపోతున్నాడండి యేసు ప్రభు. నా బంధువుల్లో చాలా మందికి తెలియదు, నా ఫ్రెండ్స్కి తెలియదు, మా ఊరోళ్ళకి తెలియదు, ఆ పక్క ఊరోళ్ళకి తెలియదు, చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించి తెలియదండి. చెప్పాలండి, సువార్త చెప్పాలండి, రక్షించాలండి. ఏమంటే ఆ తపన నీలో ఎందుకు రావటం లేదంటే దేవుణ్ణి సరిగా మనం ప్రేమించటం లేదు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే దేవుడి కొరకు కష్టపడతావు, దేవుడు సువార్త చేస్తావు. ఆయన నీ కోసం పడిన కష్టం నీకు అర్థమైతే ఆయన కోసం కష్టపడాలన్న మనసు నీకు వస్తుంది. దేవుడు ఎంత బాధపడిపోయాడు తెలుసండి బైబిల్లో. నా నిమిత్తం ఎవరు వెళతారు? మేము ఉన్నామని ఎవరు చెబుతారు? నశించిపోతుంది సమాజం. నేను ఉన్నానని తెలియక, సృష్టికర్త అంటూ ఒకడు ఉన్నాడని తెలియక, సృష్టిని దేవుడిగా పూజించి చాలా మంది నరకానికి సిద్ధపడిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? నా గురించి, సృష్టికర్త గురించి చెప్పడానికి ఎవరు వెళ్తారు? సృష్టి నా క్రియేషన్ అని, దానిని అందంగా నేను నడిపిస్తున్నానని, దానికి సంబంధించిన సాక్ష్యాలు అన్నీ బైబిల్లో పెట్టాను అని నా గురించి ఎవరు చెప్తారు ఈ సమాజానికి? పిల్లరా, ఈ రాత్రి మీ గ్రామానికి వచ్చింది ఒకటే మీకు జ్ఞాపకం చేయడానికి. మీరు దేవుని పిల్లలే, మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు, మిమ్మల్ని దేవుడు కన్నాడు, మిమ్మల్ని ఆయనకి శిష్యులుగా చేసుకున్నాడు యేసుక్రీస్తుల వారి ద్వారా. దయచేసి మీరంతా సువార్త పనిలో ఉండండి. జరుగుతున్న ఇలాంటి సువార్త కార్యక్రమాలకి సహకారులుగా మారండి. అన్నయ్య, నెలకొకసారో 2 నెలలకు ఒకసారో మా గ్రామంలో సువార్త పెట్టండి. 4 మంచి మాటలు బైబిల్లో నుంచి మాకు వినిపించండి. మేము చాలా మందిని ఇక్కడికి తీసుకొని వస్తాం. వాళ్ళకి కూడా దేవుడు అర్థం అవ్వాలి. మా కష్టం అందులో ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. మా వంతు కష్టం తలో కొంత ఇస్తాం. తలోక 500, తలకు 1000 ఇస్తాం. సభలు పెట్టండి, వాక్యం చెప్పించండి, మంచి మంచి జ్ఞానం సంగతులు బైబిల్లో ఈ గ్రామానికి నేర్పించండి. మీరు ఎంతమంది కలుగుతుంది మనసు దేవుడి గురించి చెప్పించాలని, దేవుడి గురించి అనేక మందికి వార్త తెలిసిపోవాలని మీలో ఎంతమంది కనిపిస్తుంది? ఏమంటే ఒక్క కుటుంబం తలుచుకుంటే, ఒక్క కుటుంబం ఇందాక చెప్పారు కదా ప్రారంభంలో, ఇగో ఈయన కుటుంబం తలుచుకుంటే, ఏమన్నా అంతకుముందు ఒక 10 గ్రామాల్లో 20 గ్రామాలకు చెప్పించారు, ఇప్పుడు ఒక 10 గ్రామాల్లో ఏమో చెప్పిస్తున్నారు. ఒక కుటుంబం తలుచుకుంటేనే ఇన్ని గ్రామాలకు దేవుడు అర్థమైపోతుంటే, ఆయన శిష్యులుగా మారిపోయిన మనమందరం, బాప్తిసం తీసుకున్న మనమందరం కూడా, నేను కూడా కనీసం ఒక 10 గ్రామాలకు సువార్త అందించాలని నువ్వు అనుకుంటే, ఒకవేళ నువ్వు సంకల్పిస్తే, ఒక కుటుంబం నిర్ణయం తీసుకుంటే ఇన్ని గ్రామాలకు సువార్త అయితే, అన్ని కుటుంబాలు నిర్ణయాలు తీసుకుంటే, అన్ని కుటుంబాలు సువార్త చేయాలన్న మనసుకు వస్తే, అన్ని కుటుంబాలు మేము దేవుని ప్రేమించాలన్న ఆలోచనకు వచ్చేస్తే, ఎన్ని సభలు జరుగుతాయి, ఎన్ని మీటింగులు జరుగుతాయి, ఎంతమందికి ఆయన గురించిన సమాచారం వెళ్ళిపోతుంది, ఎంతమంది ఆత్మీయంగా బలహీనపడిపోయిన వాళ్ళు బలపడతారు, నూతనంగా దేవుడు మాటలు విన్న వాళ్ళు దేవుళ్ళలోనికి వస్తారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం నిన్ను కన్న నీ తండ్రికి నీ వలన జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు గనక ఆయన ఆనంద పెట్టే కుమారుడిగా, ఆయన ప్రేమించే కుమారుడిగా మారిపోతే, దేవుడు చేసిన వాగ్దానం, ఇందాక మీరు చదువుకున్న మాట, తన్ను ప్రేమించు వారికి ఆయన చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవం, జీవ కిరీటం. కొడుకా, నా గురించి చెప్పావా? నా గురించిన సమాచారం అనేక మందికి అందించావా? వచ్చే నా దగ్గరికి. నిత్య జీవం, ఆకలి దప్పికలు లేని పరలోకంలో యుగ యుగాలు నాతో పాటు నా కళ్ళ ముందే హాయిగా ఆనందంగా నేను కట్టిన మహాలోకంలో నీకు ప్రవేశం ఇస్తాను అన్నాడు దేవుడు. ఏముందండి, తుచ్చమైన లోకం అండి ఇది. 60-70 ఏళ్ళు ఉండే లోకం అండి. ఎంత డబ్బున్నవాడికైనా సుఖం లేని లోకం అండి ఇది. ఎంత పెద్ద అధికారం ఉన్నవాడికైనా ఆనందం లేని లోకం అండి ఇది. ఈ లోకంలో ఏమి సాధిస్తారు చెప్పండి? ఏమీ లేదండి ఈ లోకంలో.
ఎవడి కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు అందరూ పడవలసిన లోకం ఇది. ఎందుకంటే దేవుడు బైబిల్లో మాట రాశాడు, కష్ట సుఖాలను దేవుడు ఏం చేశాడట, జతపరిచాడు. ఈ లోకంలో మీకు చెప్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అన్నవాడు ఒక్కడు కూడా ఉండడు. అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ నాకున్న కష్టాలు నాకు, మీకున్న కష్టాలు మీకు. మీరు అనుకుంటారు ముఖ్యమంత్రి గారు బాగున్నారని. చంద్రబాబు నాయుడు గారి నెంబర్ ఉంటే ఫోన్ చేయండి, కులాసాగా ఉన్నారా బాబు గారు అని అడగండి. ఏం బాబు పీఠం ఎక్కిన కానీ అసలు ప్రశాంతత లేని నిద్రలేదంటాడు ఆయన. ఎవరే హ్యాపీగా ఉంటారండి లోకంలో? సుఖం లేని లోకం ఇది. నువ్వు హ్యాపీగా ఉండే లోకం ఒకటే. ఈ లోకం మీ నాన్నున్న లోకం, పరలోకం. నీకోసం ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండి, నా దగ్గరకు వచ్చేయండి. ఏముందా మట్టి లోకంలో? కంపు లోకం ఇది. సరిగ్గా 4 రోజులు స్నానం చేయలేదు అనుకోండి, మన పక్కన ఎవడ కూర్చోడు, మనం ఎక్కడ కూర్చోలేము. కంపు. చచ్చిపోయిన శవాన్ని 2 రోజులు వదిలేశారు అనుకోండి, 3వ రోజున ఎందులో పెట్టాలి? ఐస్ బాక్స్లో పెట్టాలి. 3వ రోజు వదిలేయండి చచ్చిపోయిన శవాన్ని. ఆ వీధిలోకి ఎవడైనా వస్తే ఒట్టు. ఎందుకంటే కుక్క చచ్చిపోతేనే తట్టుకోలేం, మనిషి చచ్చిపోయిన శవం కుళ్ళిపోతే కంపు. ఏముంది ఈ లోకంలో? చచ్చిపోయిన కంపే, బ్రతుకున్నా స్నానం చేయకపోతే కంపే. ఏ కంపు లోకంలో కంపు శరీరాన్ని వేసుకుని ఏం సాధిద్దామని? కాస్త దేవుడు పని చేసుకో. జీవ కిరీటం సిద్ధంగా ఉంది. మీ నాన్న పరలోకంలో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోకానికి పంపించిన తండ్రి ఈ లోకంలో ఆయన కోసం ఏదో చేస్తావని ఆశపడుతున్నాడు. ఆయన ఆశను తీర్చండి, నిత్య జీవాన్ని పొందుకోండి.